దేవునికి వందనాలు. మరి ఈ యొక్క 2024 సంవత్సరం మరి దేవుడు నా మట్టుకైతే అనేక చాలా ప్రయోజనాలు నేను చూశాను. అంటే నేను అనుకుంటూ ఉంటాను, ఏదైనా ప్రమాదం జరిగిందనుకోండి, ఆ ప్రమాదం నుంచి అప్పుడు దాని గురించి అంత సీరియస్గా ఆలోచించాం. ఏదైనా ఇతరులకి జరిగితే అదే వచ్చిన తర్వాత అనిపిస్తుంది, అరే అతనికి ఆ ప్రమాదం జరిగింది, ఆ స్థితిలో నేను ఎందుకు లేను అనేది మనకు అనిపిస్తూ ఉంటుంది. అది కూడా ఒక మేలే, దేవుడు చేసిన మేలే. మనకి కొన్ని కనిపించవు, లెక్క పెట్టుకుంటే చాలా మేళ్ళే ఎక్కువ మనకి కనిపిస్తాయి. ప్రతిదీ మనం ఒకసారి అందరూ కూడా కాన్సన్ట్రేట్ చేయండి. ప్రతి అందరూ కూడా ఎవరు ఎటువంటి ఆలోచించొద్దు. మనం ఏది చేసినా కూడా దేవుడు మన మంచి గురించే చేస్తాడు. మనం సరసాధారణంగా ఎక్కడికైనా వెళ్తే ప్రార్థన చేసుకుని వెళ్తాం, అది మనకి ధైర్యం. మళ్ళీ రోజంతా అయిపోయిన తర్వాత ప్రార్థనతోనే ముగిస్తాం. క్రైస్తవులుగా మనకి దేవుడు ఇచ్చినటువంటి కృప. అయితే నా ప్రయాణం చాలా దూరం నేను చేయవలసి వస్తుంది. మీరు నమ్ముతారో లేదో, నేను 4 గంటలు లేచి 5వ గంట బయలుదేరుతాను. నేను చీకట్లో 5వ గంట బయలుదేరుతాను. మళ్ళీ వచ్చేటప్పటికి 6:30 అవుతుంది. అయితే ప్రతిసారి అలా బయలుదేరిన కొంచెం వెసులుబాటు ఉంటుంది. అంటే బస్సెస్ అంటే ఇప్పుడు 5 గంటలకు ఎందుకు బయలుదేరవలసి వస్తుందంటే 6:30కి బస్సు ఉండేది, అది లేదు. అది లేకపోవడం వల్ల ముందుకు వెళ్తున్నాను, లేకపోతే కొంచెం లేటుగానే వస్తాను. వచ్చేటప్పుడు కూడా అదే బస్సులో వస్తూ ఉంటాను. నేను మా స్కూల్ దగ్గరే బస్సు, అక్కడే ఆపుతాడు. అయితే వెళ్ళిపోవడం బాగానే వెళ్ళిపోతాను. వచ్చినప్పుడు మళ్ళీ 4:30కి నాకు బస్సు ఉంది. అయితే ఆ రోజు నేను ఎప్పుడు అటు నుంచి ఏసీ బస్సులో వస్తాను. అక్కడ నుంచి మాకు కరెక్ట్గా కనెక్ట్ అనమాట, నీలాచల్ ఎక్స్ప్రెస్ అని. అదైతే 1 అవర్లో వచ్చేస్తుంది పర్లాకి. సో ఆ రోజు రాలేదు. అది రాకపోతే యాజ్ యూజువల్గా నెక్స్ట్ బస్సు ఉంది, అది కూడా బాగానే వెళ్తుంది. వెళ్ళి పర్లాకి నుంచి వెళ్ళేటప్పుడు ఆ బస్సులోనే వెళ్తాను నేను. సో మనకి పరిచయమైన బస్సే. అయితే వెళ్తూ ఉన్నాం. మేడమ్స్ ఉన్నారు, ఎక్కువ మేడమ్స్, చాలామంది టీచర్సే ఉంటారు అటు పక్క. ఆ బస్సులో అందరూ ఉన్నాం. మేడమ్స్ 6 ఉన్నారు, నేను ఒకడు ఉన్నాను, ఇంకా ఉన్నారు చాలామంది. అటు నుంచి వస్తున్నప్పుడు కొసమాలు దాటిన తర్వాత చాలా విపరీతమైన శబ్దం వచ్చింది. ఒక్కసారి మనిషి ఏంటి శబ్దం, మా బ్యాగులన్నీ కూడా చాలా దూరం అలాగే వెళ్ళిపోయి. ఏంటి శబ్దం చూసినప్పటికీ ఒక టూ వీలర్ వస్తే ఇద్దరు, నేను డైరెక్ట్గా ఇది జరిగి ఒక 15 days అవుతుంది. నేను డైరెక్ట్గా చూశాను. స్పాట్లో మా బస్సు కుదిరి వాడు డైరెక్ట్గా అక్కడ చనిపోయాడు. నేను చూశాను, ఎదురుగా ఉన్నాం కాబట్టి. ఆ వెనకోడికి చాలా తగిలాయి, కానీ సేవ్ అయ్యాడు, చనిపోలేదు. అంటే మేము అనుకున్నాం అదే. మా మేడమ్స్ అన్నారు, సరే ఇక్కడ నుంచి బస్సులో వద్దు, కారులో వెళ్ళిపోదాం అనేసి. కానీ కారు అయినా బస్సు అయినా ప్రమాదం, చెప్పలేం ఎలా ఉంటుందో చెప్పలేం. అయితే అనిపించింది నాకు ఆ క్షణంలో, నిజమే కదా, ఈ ప్రయాణాలు ఎక్కడే, 2 వీలర్ మీదైనా చెప్పలేం, కారు మీదైనా చెప్పలేం, బస్సులో అయినా సరే చెప్పలేం. మన చేతుల్లో ఏమీ కూడా లేదు. సో ఆ యాక్సిడెంట్ అవ్వడం, బస్సు ఇప్పటి వరకు రావట్లేదు. అందువల్ల నేను కొంచెం ఎర్లీగా వెళ్తున్నాను ఇంకో బస్సుకి. అంటే ఇది ఎందుకు అనిపించిందంటే, అరే నిజమే కదా, నేను ప్రయాణం చేస్తాను, స్వయంగా చూశాను. ఇలాంటి ప్రమాదాల నుంచి ఎన్నో దేవుడు కాపాడేమో. ఆ బస్సు పల్టీ కొడితే మేము దాంట్లో ఉన్నాం, మాకైనా అది రావచ్చు కదా. కానీ నిజంగా దేవుడు అట్టి కృప. మరి ప్రతిరోజు ప్రతి క్షణం నిజంగా ఈ అప్ అండ్ డౌన్ చేసే వాళ్ళకి ఇది చాలా కష్టం. అంటే ఏ క్షణంకి ఏమవుతుందో తెలీదు. అయినప్పటికీ కూడా దేవుడు మరి నా పక్షాన మరి నన్ను ప్రతి క్షణం కాపాడుతూ ఉన్నాడు, ఎండైనా వానైనా. మరి నేనేమనుకుంటున్నానంటే, ఈ యొక్క తీర్మానం ఏంటంటే 2024 సంవత్సరంలో అంటే విశ్వాసులు వస్తున్నాము, నూతనంగా సువార్త చెప్తూ ఉన్నాము. అయితే ఆ సువార్త చెప్పిన వాళ్ళు చర్చికి తీసుకొస్తే ఎలా దాని గురించి ఈ సంవత్సరం నేనేమనుకున్నా తీర్మానం, ఎలాగైనా సరే నేను ఈ క్రొత్త సంవత్సరంలో కొంతమందినైనా సరే నేను సంఘానికి తీసుకురావాలని ఒక ఆశ అయితే ఉంది. కానీ దాన్ని ఎవరు చేయాలి? దేవుడు సఫలీకృతం చేయాలి. మనం కష్టపడతాం, కానీ దేవుని తలక కృప లేకపోతే అవ్వదు. సో నేను ఏదైతే అనుకుంటున్నాను, ఈ సంవత్సరం క్రొత్త వాళ్ళని ఎలాగైనా సరే కూర్చొని పెడతాను. కొద్దిసేపు అయినా సరే, ఏదో ఫ్రెండ్స్ అవ్వచ్చు, బంధువులు అవ్వచ్చు, ఎవరైనా సరే, అదొక తీర్మానం చేసుకున్నాను. సో నా తీర్మానం గురించి మీ అందరూ కూడా ప్రార్థన చేయండి. మరి అట్టి స్థితి మన సంఘానికి రావాలి. మరి నన్ను, నా కుటుంబాన్ని, మరి తెలుసు కుమారులు 2 దూరంగా ఉన్నారు. చిన్న కుమారుడు ప్రజెంట్ ఇక్కడే ఉన్నాడు. మరి తన గురించి, నిఖిల్ గురించి, మరి
మీరు ప్రార్థన చేస్తూ ఉన్నారు, చేయండి. మరి వివాహం కూడా చేయాలి ఆశపడుతూ ఉన్నా. తన గురించి కూడా మరి చక్కనటువంటి ఒక మ్యాచ్ మరి నిఖిల్కి దేవుడు చూపించాలని. మరి నిఖిల్ ఫిబ్రవరిలో వస్తూ ఉన్నాడు. తన గురించి మరి చిన్న అభిషేక్ తను కూడా ఎంఎస్ అక్కడ చేస్తూ ఉన్నాడు. మేమిద్దరమే ఉన్నాం, ఇద్దరం కూడా అప్ అండ్ డౌన్స్వే. తెల్లారి వెళ్తే మళ్ళీ రాత్రి రావడం. తను పర్వాలేదు, గొంగవాడ కొంచెం దగ్గర ఉంది. మరి ఏదైనప్పుడు కూడా మా కుటుంబాన్ని, అదేవిధంగా మా యొక్క స్కూల్స్ని కూడా దేవుడు దీవిస్తూ ఉన్నాడు. అటు రీతిగా మీ యొక్క ప్రార్థనలో గుర్తు చేసుకోండి. ఈ యొక్క నూతన సంవత్సరంలో కూడా మరి అపాయాల నుంచి కాపాడాలని, ఒక మంచి స్థితి, ఇతరులకు ఒక మార్గదర్శకంగా నేను నా కుటుంబం లాగా మీ అనుదిన ప్రార్థనలు గుర్తు చేసుకోవాలని కోరుతూ నా సాక్ష్యాన్ని ఇంతటితో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. దేవునికి స్తోత్రాలు. కూడి వచ్చినటువంటి సంఘం అంతటా కూడా నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియపరచుకుంటున్నాను. ఇప్పుడు అన్నయ్య చెప్పినట్టు సాక్ష్యం బట్టి నిజంగా మా డ్యూటీలో యందు గత జనవరి 24 సంవత్సరంలో అడుగుపెట్టి ఈ యొక్క 24 ఎండింగ్ వరకు కూడా నిజంగా చెప్పాలంటే మాసము కూడా దేవుడు మన జీవితంలో ఎన్నో ఆపదలు మా యొక్క ప్రయాణాలు యందు, మా రాకపోకలు యందు నిజంగా గత మే నెలలో మీకు సాక్ష్యం చెప్పాను. నేను కేరళ ప్రోగ్రాంకి వెళ్తూ ఉన్నప్పుడు ఆ ముందు రోజు నేను పడిన పాటు ఈ దినము నేను ఇలా నిలవబడే స్థితి నాది కాదు. అసలు ఎలా నేను బ్రతికాను, ఎలా నిలవబడ్డాను అనేది నా మట్టుకు నేనే ఆశ్చర్యమైపోతాను. ప్రతి దినము కూడా స్టెప్స్ దిగుతూ ఉంటే నేను ఇలా దిగుతున్నాను అంటే కేవలము దేవుని కృప అంటాను. దేవుని కనికరం అని చెప్పక తప్పదు. అలాంటి ప్రమాదంలో కూడా అక్కడ దేవుడు నిలవబడి అతని అరచేతుల మీద నన్ను ఎత్తి పట్టుకున్నాడు. ఆ క్యాంపులో కూడా ఆ క్యాంపు కూడా చాలా, అంటే మేము అనుకున్నది ఒకటి, జరిగింది ఒకటి. నేను పిల్లలకి అనేదాన్ని, ఎందుకు ఇలాగ ఆటంకం వస్తుందో క్యాంప్ ఆపేదామని. కానీ క్యాంపు దేవుడి దేవల్ల క్యాంపు ఆపకుండా ఈ సంవత్సరం చాలా ప్రయాణాలు చేశాము. అలాగే ఈ దినం అసలు యాక్చువల్గా నాకు డిసెంబర్ నెల వచ్చినప్పటికీ కొద్దిగా టెన్షన్ నాకు ఉంటుంది. 31వ తారీఖు డేటినంత వరకును ఈ డిసెంబర్ నెలలోనే ఎక్కువగా చాలా యాక్సిడెంట్లు చూస్తూ ఉంటాను. ఈ దినము నేను డ్యూటీలో ఉన్నప్పుడే ఒక ట్రాక్టర్, ఒక బండి 2 కూడా గుద్దుకున్నాయి. ఆ 2 పేషెంట్లు కూడా మా హాస్పిటల్కి వచ్చారు. ఒకరికి చెవంటి రక్తం వస్తుంది, ముక్కంటే బ్లడ్ కారుతుంది. ఆ పరిస్థితి చూసి నాకు కొద్దిగా షివరింగ్ లాగా నాకు వచ్చింది. టెన్షన్ పడ్డాను. దేవుడు ఎంత గొప్పవాడు, మన ప్రయాణాల్లో యందు, మన రాకపోకలు యందు దేవుడు ఎంతగానో కాపాడుతున్నాడు. ఆ 2 పేషెంట్లకు చూసి నేను ప్రార్థన చేశాను. ఈ లాస్ట్ దినాల్లోన ఈ ఘోరమైన పరిస్థితుల్లో నుంచి వీరికి ఈ సంవత్సరం చూడగల శక్తి వాళ్ళకి దయచేయి తండ్రి, స్వస్థత దయచేయనైనా అనేసి నేను చాలా బాధపడ్డాను. చాలా ప్రార్థన చేశాను వాళ్ళ కొరకు. నిజంగా మళ్ళీ ఈవినింగ్ టైంలో వాళ్ళకి నేను స్టాఫ్ నర్సులకి ఫోన్ చేశాను. ఏంటమ్మా ఎలా ఉన్నారు అంటే, రిఫర్ చేసామండి పేషెంట్లకి అని అన్నారు. అలాగా దేవుడు మన జీవితంలోన చాలా వరకు కాపాడుతున్నాడు. ఈ మధ్యన పలాస ఒక 2 నెలలు అవుతుంది. ఇతను చాలా బండి మీద వెళ్తూ వస్తున్నారు. అప్పుడప్పుడు నేను కూడా హౌస్ విజిట్ చేయడానికి వెళ్తూనే ఉన్నాను. మొన్న ఒక దినము క్రిస్మస్ ముందు ఇద్దరము వెళ్ళాము. ఇద్దరము వెళ్తుంటూ రిటర్న్ వచ్చేటప్పుడు 23వ తారీఖున 10 అయిపోయింది. టైము 10 అయిపోయింది. కొద్దిగా ఇతనికి కన్ను అంటే కొద్దిగా దృష్టి కొంచెం తగ్గుతుందనమాట. ఈ లోపల నాకు ఫోన్ వచ్చింది. ఫోన్లో నేను మాట్లాడుతూ ఉన్నాను. నా ఫోను మాట్లాడుతూ ఉన్నప్పుడు ఇతను నా ఫోన్ దుక్కు చెవి పెట్టారు. సడన్గా ఒక ట్రాక్టర్ వచ్చి బండికి డాష్ కొట్టాలి. నిజంగా దేవుడు కన్ను రెప్పపాటున దేవుడు తప్పించాడు. అది నాకు చాలా, ఈ 31వ తారీఖు వరకు నాకు చాలా ఒక సెంటిమెంట్ అనమాట.
డిసెంబర్ 15 నుంచి 31 వరకు దేవుడు ఇలా మనం నిలవబడ్డాము అంటే, ఇలా బ్రతికి ఉన్నామంటే నేను అనగా దేవుని కృప, దేవుని కనికరము. ఎందుకంటే ఉదయం మొదలెడతాము, ఈవినింగ్ వరకు మేము తిరుగుతూనే ఉంటాము. నేనైతే ఈవినింగ్ 5కి ఇంటికి చేరిపోతాను, కానీ మా వారు ఇంటికి వచ్చినంత వరకు నాకు టెన్షనే. చాలా టెన్షన్ పడుతూ ఉంటాను, ఎక్కడున్నారు, ఇంకెందుకు రాలేదు, ఎక్కడున్నారు. పలాస ఎన్ని గంటలకు బయలుదేరుతారంటే 3 గంటలకి 2 గంటలకు బయలుదేరుతారు. అటు నుంచి వచ్చేటప్పుడు 8:30కి ఇంటికి చేరుతారు. హైవేలో వస్తారు. నాకు చాలా ఆలోచనలు పడతాను. ఎక్కడ చూసినా యాక్సిడెంట్లే, ఎక్కడ చూసినా చాలా. ఈ మధ్యనైతే కారు ఒక వైపు నుంచి వచ్చి రెండో వైపుకి వెళ్ళి ఒక అమ్మాయి డ్యూటీకి స్కూటీ మీద వెళ్తుంటే అటు నుంచి వచ్చిన వెహికల్ అటు వెళ్ళి ఆ అమ్మాయికి డాష్ కొట్టింది. అలాంటి చాలా యాక్సిడెంట్లు వింటూ ఉన్నాము. అలాంటి స్థితిలో కూడా ఇంతవరకు ఈ 24 సంవత్సరం అంతా కూడా దేవుడు తన రెక్కల కింద కాచి కాపాడి నడిపించి ఉన్నారు. ఇద్దరు పిల్లలు కూడా హైదరాబాద్లో సెటిల్ అయ్యారు. చిన్నోడు ఇంకా బీటీహెచ్ చదువుతున్నాడు. ఆ స్టడీస్ నిమిత్తమే, పెద్ద బాబు ఫ్యామిలీ జాబ్ నిమిత్తమే వాళ్ళు హైదరాబాద్లో ఉన్నప్పుడు నాకు దినదినము కూడా వారి యొక్క క్షేమ సమాచారాలు నాకు తెలియపరచకపోతే చాలా టెన్షన్ ఫీల్ అవుతాను. ఎందుకంటే వాళ్ళు కూడా ఉదయం మొదలెడతారు, ఈవినింగ్ 9:30, 9 వరకు ఇంటికి చేరరు. వాళ్ళు చేరి మమ్మీ మేము డ్యూటీ ముగించుకొని ఇంటికి చేరామంటేనే మేమిద్దరం కూడా భోజనానికి కూర్చుంటాము. వాళ్ళ వార్త మాకు వినాలి. ఆ వార్త విన్న తర్వాత మేము భోజనం చేస్తాము. మళ్ళీ పడకల మీద దగ్గరికి అందరూ ప్రతి ఒక్కరి కొరకు మేము ప్రార్థన చేసి మేము పడుకుంటాము. మా దినచర్య అది. ప్రతి ఒక్కరి కొరకు, ప్రతి సంఘము కొరకు, ప్రతి బిడ్డల కొరకు, విశ్వాసుల కొరకు, మన సంఘ పరిస్థితుల కొరకు నిత్యము అఘోరాత్రులు దేవుని సన్నిధిలో మొర్ర పెడుతూనే ఉంటాము. ఇంకా మనము ఎక్కువగా ఈ సంవత్సరం, ఈ నూతన సంవత్సరంలో ఇంకా బలముగా మనందరం కూడా వాడబడడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించిన గాక. ప్రభు నందు ప్రియమైన సంఘస్థులకి, ఇక్కడ చేరిన పెద్దలకి, అదేవిధంగా దైవజనులు పిలిపాయి గారికి, సంఘ పెద్దలైన వారందరికీ కూడా ప్రతి వారికి పేరు పేరున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి దినం నూతన సంవత్సరాలకు అడుగు పెట్టడానికి కొద్ది సమయం ఉంది. పాత సంవత్సరంలో మనకు జరిగే మేలుల కోసం కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని ఆశపడ్డాను. హేమలత గారు చెప్పే సాక్ష్యం మీకు తెలిసిందే కదా. ఆవిడ ప్రతి చిన్నదానికి కూడా టెన్షన్ అయిపోతారనమాట. ఈ మధ్యన ప్రతి చిన్న విషయానికి గాబరైపోవడం, రాత్రి పడుకోపోవడం, నిద్ర మాత్రం 1-2 మాత్రలు వేసుకోవడం, ఈ విధంగా చేస్తుంది. ఆవిడని ఎలా కంట్రోల్ చేయాలని నేను చాలా విధాలుగా ఆలోచించాను. ఆవిడ వీక్నెస్ ఏంటి అని. డ్యూటీ విషయంలో అయితే ఒక టెన్షన్ అవుతున్నారు. సరే, ఆవిడని ఎక్కువ టెన్షన్ పెట్టిన బీపీ పెరిగిపోతుంది, బాగా 180, 190 వరకు వెళ్ళిపోతుంది అని అప్పుడు కూడా మెడికల్కి తీసుకెళ్ళడం జరిగింది. ఆవిడని కంట్రోల్ చేయాలంటే ఏం చేయాలి అని ఒక ఆలోచన అలా వచ్చింది. సరే, ఆవిడ వీక్నెస్ ఏమిటి? ఆవిడకి ప్రార్థన అంటే భయం, దేవుడు అంటే భయం అని చెప్పి నేనేం చేశానంటే, ఆవిడకి ప్రతిరోజు నేను ఎప్పుడు కూడా ప్రార్థన అనేది ఎప్పుడు చేయను. అలాంటి గృహారాధనలో హేమలత కోసం ఆమె దగ్గర కూర్చొని అలాగ కాసేపు ప్రార్థన చేయను. ఇంకా ప్రార్థన అవుతుందో ఇంకా ఆమె అన్నప్పటికీ ఆవిడ టప్పని పడిపోయి సౌండ్ వచ్చేస్తుంటుంది, గర్ర గర్రమంటుంది. అంటే అంత చక్కగా నిద్రపోతారనమాట. ఆవిడకి అంత అంటే దేవునిపై ఉన్న నమ్మకం, ఆ యొక్క ప్రశాంతత ఆవిడకి జరిగితే అలాగా ఆవిడ ప్రశాంతంగా ఉండడమే నాకు కావాలని నేను ఆలోచిస్తూ దేవుళ్ళో ఆమెతో ఎక్కువగా ప్రార్థనలో ఉండడం, నాకు కూడా ప్రార్థన చేయకపోతే ఎందుకు ఈ జీవితం అన్నట్టు అనిపిస్తుంటుంది అనమాట. మనసు ఎల్తిలాగా ఉంటుంది. కాసేపు మోకాళ్ళు ఉండి ప్రార్థన చేస్తే నిజంగా ఎంత ప్రశాంతత. దేవుళ్ళో గడిపితే దేవుడు మన జీవితాలు అయితే, మన కుటుంబాలు అయితే, మన బిడ్డలను అయితేనేవి, మన సంఘాన్ని అయితేనేవి అన్నిటి కూడా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. నేను ఉదయకాలంలో 5 గంటలుగా 6 గంటలు 5:30 పావుతో 6 అవుతుంది. తెల్లవారు లేచిపోతాను 4 గంటలకే. నాకు నేను నిద్ర పట్టదు సరిగ్గా. 4 గంటలు లేచి ఏదో చేస్తూ ఉంటాను.
బట్టలు ఇస్త్రీ చేయడమో లేకపోతే ఎలాగని గబగబ బట్టలు వేసుకొని బయట సెటిల్ ఆడడానికి వెళ్ళిపోతూ ఉంటాను ఎప్పుడు. ఆ మంచులో ఎన్నిసార్లు లారీలు ఎదురు రావడం, గాబు రావడం ఇలాగ అవుతుంటుంది. కానీ తెల్లవారు 5 గంటలకు చలితో కచ్చ వణికిపోయి ఒక వ్యక్తి జామని బండి మీద వచ్చేస్తుంటారు. ఎవరు అనుకున్నారు? మన మాస్టర్ గారు. అయ్యే ఎవరు ఇంత గజ వణికిపోతున్నారు అని అనుకుంటారు. నా ఎదురుగా మోజెస్ గారు, మిస్సెస్ కూడా ఆ చలిలో కూడా వాళ్ళు నడిచి వెళ్తుంటారు. వాళ్ళంతా చక్కగా వెళ్తుంటారు. మాస్టర్ గారు మాత్రం పాపం అన్నీ ఒంటి నుండి కాలు వరకు కప్పేస్తారు. పాపం అలాగే వెళ్తాను. నేను అనుకుంటాను మాస్టర్ గారు అసలు బస్సు ఎక్కరా అని భయం వేసేది నాకు. నిజంగా దేవుడు మన కుటుంబాలకి దేవునిలో ఉంటే, దేవుని సేవలో ఉంటే ఎప్పుడు కూడా దేవుడు మన కుటుంబాలకి ఆశీర్వదిస్తాడు. నిజంగా ఏ విషయంలో కూడా అలనాడు మన తల్లిదండ్రులు అయితేనేమి, మన పితరులు అయితేనేమి, వారు చేసే ప్రార్థన ఈ దినం మనం ఈ విధంగా నిలబడ్డాం దేవుని మందిరంలో, దేవునిలో ఎంత ఆశీర్వదించబడుతున్నామో మనం ఒకసారి మన గత జీవితాన్ని గుర్తు చేసుకొని నూతన సంవత్సరంలో అడుగు పెడుతుండగా మనం అందరం కూడా దేవుని సన్నిధానంలో మరి దేవుని దగ్గర మనం మోకరించి గోజాడి దేవుని సన్నిధానంలో ప్రార్థన చేసి దేవునికి సేవలో ఎక్కువ ఉండే భాగ్యం మనందరికీ దయచేయాలని నేను కోరుకుంటున్నాను. నూతనంగా వచ్చిన వారు మరి అపారమేశ్వర గారు అల్లుడి గారు వాళ్ళ కుమార్తెకి కూడా నా సంఘం తరపు నుండి వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. ఈ 2023 నుంచి 24 వరకు ఈ సంవత్సర కాలం అంతట్లో దేవుడు నా ఎడ్ల చెప్పడానికి 1-2 అయితే చెప్పొచ్చు. ఇది ఇలా జరిగింది, అలా జరిగిందని. చాలా సందర్భాల్లో చాలా విషయాల్లో దేవుడు తన కృపా వాత్సల్యం చెప్పిన జ్ఞాపకం చేసుకొని నన్ను సజీవునిగా ఉంచారు. అందుని బట్టి దేవాదేవునికి హృదయపూర్వకమైన వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మరి ఇదే సంవత్సరంలో మా పెద్ద అబ్బాయిని లాంగ్ టర్మ్లో పెట్టడం, అలాగే చిన్నోడు రెండో వాడు కూడా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ఒకేసారి ఇద్దరికి ఫైనాన్స్గా పెట్టడం కష్టమే. ఇంచుమించు ఒక 5,70,000 రూపాయలు అవుతుంది కేవలం వాళ్ళకి నేను పెట్టే అమౌంట్ ఈ సంవత్సర కాలంలో. నాకున్న పరిస్థితి కష్టమే, కానీ ఆ పిల్లలకి మంచి చదువు ఇవ్వాలి, ఎందుకంటే అది వారికి మంచి భవిష్యత్తునిస్తుంది. నా జీవితంలో నేను అలాంటి స్థాయిలోకి వెళ్ళలేకపోయిన ఒక బాధ ఉంది కనుక వారి జీవితంలో దాన్ని ఫుల్ఫిల్ చేయాలని తలంచినప్పుడు దేవుడు చక్కగా మార్గాలు తెరుస్తూనే ఎంతవరకు ఎటువంటి లోటు లేకుండా ముందుకు కొనసాగలిగాను. అందుని బట్టి దేవాదేవునికి నా హృదయపూర్వకమైన కృతజ్ఞత చెల్లించాలి. అటు పిమ్మట ఈ సంవత్సరంలోనే మా షిజ్జుబాబు ఖచ్చితంగా బర్త్డే. ఆ రోజు వాడిని విజిట్ చేయడానికి వైజాగ్ వెళ్ళాను. వెళ్ళినప్పటికీ వాడు మెట్లు దిగితే ఏడ్చుకుంటూ వచ్చేస్తున్నాడు. ఎప్పుడు నవ్వుతూ వస్తాడు. ఏంటి ఏడుస్తున్నాడు అని చెప్పి దగ్గర మామూలు కౌగిలించుకునేటప్పటికి ఒళ్ళంతా కాలిపోతుంది, విపరీత ఫీవర్, హై టెంపరేచర్ అనమాట. సరే అడిగాము, తగ్గిపోతుందని చెప్పి నేను కొన్ని వారాలుగా ట్యాబ్లెట్స్ అవి ఇచ్చాను, తగ్గలేదు. తగ్గపోతే అక్కడి నుంచి వాడిని తీసుకొచ్చాం. ట్రీట్మెంట్ ఇస్తూనే ఒకరోజు నైట్ బాగా సీరియస్ అయ్యింది. ట్రీట్మెంట్ అంతా అయిపోయింది, బాగానే ఉందనుకున్నప్పుడు ఆల్ ఆఫ్ సడన్ చాలా సీరియస్ అయ్యింది అనమాట. ఒకలాంటి షివరింగ్లో వచ్చేసి పెయిన్ వస్తుంది అంటాడు. ఎక్కడ వస్తుంది వాడు చెప్పలేకపోతున్నాడు. అది చిల్స్తో వస్తున్న తర్వాత మాకు అర్థమైంది. వాడు చెప్పలేకపోతే కొంచెం భయపడ్డాం. అంటే ఎక్కడికో వెళ్ళలేదు, కానీ దేవుని మహాకృపను బట్టి ఒక ఇంజక్షన్తో నిజంగా ఆ రోజు దేవుడు ఒక కార్యం జరిగించినట్టే. ఇలా మా జీవితాల్లో, నా జీవితంలో, మా కుటుంబ పక్షంగా అనేక విషయాల్లో దేవుడు అనేక విధాలుగా సహాయం చేస్తూనే వచ్చారు. అయితే నాకు ఒక మాట చెప్పి నా సాక్షి ముగించేస్తాను. చాలాసార్లు మన సందర్భాల్లో మనం అనుకుంటాం, ఏదైనా కష్టం వచ్చినప్పుడు లేకపోతే బాధ వచ్చినప్పుడు మనం జనరల్గా మనుషులను ఆశ్రయిస్తుంటాం, కానీ ప్రార్థన చేయాలి. నా జీవితం ఎక్కువసారి ప్రార్థన చేస్తాను. కొన్ని సందర్భాల్లో మరి అందరం ఫెయిల్ అవుతుంటాం కదా, నేను కూడా ఫెయిల్ అవుతుంటాను. సరే ఏది ఏమైనా మరి ఈ సంవత్సరం ప్రత్యేకించి అంటే అనిల్ మాస్టర్ ఎప్పుడు నన్ను ప్రేమిస్తారో నా విషయంలో ఆయన ఒక తండ్రిలా, మా నాన్నగారు కోల్పోయిన తర్వాత నన్ను అంత కేర్ఫుల్గా చూసుకునే వ్యక్తి ఎవరైనా ఉన్నారో మా అమ్మ, మా భార్య తర్వాత మరి అనిల్ మాస్టర్ గారు. ఆ మాట చెప్పక తప్పదు. మరి అనిల్ మాస్టర్ గారు ఈ సంవత్సర కాలంలో చాలా సందర్భాల్లో నాకు ఆయన మాటపరంగా, ఆర్థికంగా అన్ని విధాలు కూడా నాకు చాలా ఒక సహాయం చేశారు, ఒక బ్యాలెన్స్గా నిల్చున్నారు. అందుని బట్టి నేను మాస్టర్ గారికి నా పక్షంగా ఆయనకి హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు ఇలా ఒక విషయం 2 విషయాలు కాదండి, చాలా విషయాలు. మీకు తెలుసు నా బోన్స్ అన్ని ఫ్రాక్చర్ వచ్చాయి. నేను అలా ఉండడం కానీ, నేను ట్రై చేయడం కానీ ఇవన్నీ ఏమి చేయలేనివి, నా వల్ల కానివి. కార్ డ్రైవింగ్ కానీ బండి డ్రైవింగ్ నేను చేయకూడదు.
వాస్తవంగా నాకున్న. ఎందుకంటే ఈ నా ఫ్రంట్ 4 రిబ్స్, బ్యాక్ 4 రిబ్స్, ఈ క్లావికల్ బోను, కాలర్ బోను, ఇంక సపోర్ట్ ఉండేవి అవే. ఆ స్కెల్టన్ మనం చూస్తే అవే సపోర్ట్, అవన్నీ ఇరిగి ఉన్నవి, అవి కలిసేవి కాదు కూడా, కలవటానికి కూడా అవకాశం లేనిది. కానీ దేవుడు అన్ని విషయాల్లో కృప చూపించి మరలా ఎప్పట్లో బండి మీద వెళ్తా ఉన్నాను, లేదా కార్ డ్రైవ్ చేస్తూ ఉన్నాను, లేదా ఏదైనా చేయగలుగుతున్నాను, అసలు జీవించాలంటే దేవుని యొక్క కారణం. అలాగే ఈ సంవత్సర కాలంలో అంటే ఎప్పుడు కూడా మనకి రకరకాల శోధనలు వస్తుంటాయి. ఈ సంవత్సరం కూడా కొన్ని శోధనలు వచ్చాయి. నేను ఎప్పుడు ఏదైనా శోధన వస్తే వాస్తవం చెప్తున్నానండి, టెన్షన్ అయిపోతాను. మా హ్యామకు బ్లడ్ కదా, అంత ఒకటే కదా, టెన్షన్ అవుతాం, వరి ఎక్కువ అవుతాం, భయపడతాం, భయం లేదు కానీ వరి, టెన్షన్ అవుతుంటాం. కానీ ఈ సంవత్సరం నేర్చుకునే టెన్షన్ అవ్వట్లేదండి, నిజం చెప్తున్నాను. వాస్తవంగా అంటే అవుతాను, బట్ గతంలో ఏంటంటే నాకు ఏదైనా సమస్య వచ్చిందంటే, ఒక టెన్షన్ వచ్చింది అనుకోండి, అది ఫుల్ఫిల్ అయ్యి క్లియర్ అయినంత వరకు అది వారం నెల రోజులు ఇంకా ఆల్ ఆఫ్ థాట్ దాని మీద ఉంటాను. ఇంకా నా మైండ్ సెట్ అలాంటిది, అలాగే ఉంటాను. నెల రోజులు దాని గురించి ఆలోచిస్తాను, అంటే ఏదో ముగించాలి, అలా వెళ్ళిపోతాను మైండ్ సెట్. కానీ ఈ సంవత్సర కాలంలో మాత్రం ఆ టెన్షన్ వస్తుంది కానీ ఒక 5-10 నిమిషాలు మాత్రమే. ఆ తర్వాత నాకు నేనుగానే జాగ్రత్తగా ఆలోచన చేసుకుంటూ, గత అనుభవాలు గుర్తు చేసుకుంటూ నన్ను తగ్గించుకోగలుగుతున్నాను. ఆ విషయంలో మాత్రం నిజంగా దేవుని నేను హృదయపూర్వక స్తుతులు చేయలేదు. ఎందుకంటే గతంలో ఇలా టెన్షన్ పట్టడం వల్ల గొడవలు ఎక్కువ జరిగేవి, నా పక్షం గొడవలు కూడా చాలా ఎక్కువ జరిగేవి. కానీ ఈ సంవత్సర కాలం దేవుడు మాత్రం నన్ను మలుచుకోవటంలో ఆయన ఇస్తున్న సహాయాన్ని నిజంగా పొందగలిగాను చాలా సందర్భాలు. ఇంకొక మాట చెప్పి ముగించేస్తాను. ఒక మంత్ ఇలాగే మా మిస్సెస్ కూడా చెప్పలేదు, తనకు ఇప్పుడు చెప్తే వింటే అవునా అనుకుంటుంది. ఇలాగే కానుకల పండుగ ముందే సరే అనిల్ మాస్టర్ గారు పాటలు ఉన్నాయి ట్రాక్స్ అని చెప్పి ఒక 1000 రూపీస్ వేశారు అనిల్ మాస్టర్ అమౌంట్. ట్రాక్స్ 200 రూపీస్ కొంటాం, సరే అయిపోయింది. ఒక ట్రాక్ కొనాలి, యాక్చువల్ నా దగ్గర కూడా ఫోన్పే అమౌంట్ లేదు, నా దగ్గర డబ్బులు, ఆ ట్రాక్ కావాలి, పాట చాలా బాగుంటుంది, ఆ పాట ట్రాక్ కావాలి. సరే నేను ఒక వ్యక్తికి సాయం చేశాను, అమౌంట్ చెప్పను, అప్పుడెప్పుడు ఒక సంవత్సరాల క్రితం ఆ వ్యక్తికి సాయం చేశాను కదా, అంత అమౌంట్ అడగట్లేదు, ట్రాక్ కొంత అమౌంట్ వేయని అడుగుదాన్ని ఫోన్ చేశాను. ఫోన్ చేసిన వెంటనే తను మాట్లాడాడు, అని బాగున్నారా ఏంటని ఇలా ఫోన్ చేశారంటే, తమ్ముడు ఇలా కొంచెం అవసరం ఉందంటే అని వెంటనే ఒక్క నిమిషం అని అన్నాడు. సరే లైన్లో ఉన్నాను, ఒక్క నిమిషం లైన్లో ఉంటే అన్నాడు, అని గతంలో మీరు నాకు అమౌంట్ ఇచ్చారు కదా, అమౌంట్ అంతా ఇప్పుడు వేస్తున్నా ఒకసారి చూడండి అన్నాడు. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే అమౌంట్ గురించి కాదు, కానీ ఆ సమయంలో వేరే వ్యర్థాల గురించి మనం ఏదో అడుగుతుంటాం, లేకపోతే మనం తాపత్ర పడుతుంటాం. ఒక దేవుని పనే కదా అడుగుదాన్ని, నన్ను తగ్గించుకొని సరేలే ఒక ట్రాక్ గురించి అడిగాను, కానీ నాకు రావాల్సిన మొత్తం వేసాడు. నిజంగా ఎంత స్తుతించారంటే ఆ రోజు ఓపీ దగ్గర, అది ఈ మన కూడా ఓపీ దగ్గర విషయం మీకు చెప్పాను సాక్ష్యపచ్చు. నిజంగా నాగుపోం రావటం ఏమైనా జరుగుంటే ఎంత ప్రమాదం. ఇలాంటిగా అన్ని విషయాలు దేవుడు చేస్తున్న సహాయాన్ని బట్టి, సంఘంలో ఇస్తున్న కృపను బట్టి, వాస్తల్ని బట్టి, ఇంత హేమలత రాజుకు మంచి మాట చెప్పారు, నాకు నచ్చింది ఆ మాట. ఎక్కువగా ప్రార్థన చేస్తుంటారు సంఘం కోసం. మా నాన్నగారి దగ్గర విన్నాను ఆ మాట, సంఘం కోసం ఎక్కువ ఆయన ప్రార్థన చేసేవారు. చివరిలో ఆయన దగ్గర నేర్చుకుంది ఏంటంటే అందరి పేర్లు పెట్టి ప్రార్థన చేసి అందరిని తలుచుకుంటేవారు ఆయన. హేమక్క మాట చెప్పి సంతోషించాను. నేను కూడా తక్కువగా తలుచుకుంటున్నాను మిమ్మల్ని అందరినీ. ఈ సంవత్సర కాలం వచ్చే సంవత్సరంలో మరి తప్పనిసరి దేవుడు ఇచ్చిన ఆయుష్ని బట్టి నా ప్రార్థనలు, వ్యక్తిగత ప్రార్థన మిమ్మల్ని అందరూ కూడా జ్ఞాపకం చేసి ఆశపడుతూ, మరి దేవుడు చేసిన ఈ కార్యాన్ని బట్టి అంత చెప్పిన తక్కువ అవుతుంది. మరి దేవుడికి నా హృదయపూర్వక స్తుతులు చెల్లిస్తూ నా సాక్ష్యాన్ని ముగిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. దేవునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ప్రియులారా, నా కోసం మీ అందరికీ తెలుసు, మీ అందరి సమక్షంలో అనేక సందర్భాలు పడి లేస్తూ నా జీవిత విధానం కొనసాగించాను. అయితే నా పట్ల దేవుడు చేసిన ఉపకారం, దేవుడు నా పట్ల చూపిస్తున్నటువంటి కృతజ్ఞత ఒక 2 మాటల్లో తెలియజేసి సమయాన్ని మళ్ళా సంఘ అధ్యక్షుల వారికి అప్పచెప్పాలని నిర్ణయించుకున్నాను. నా గురించి తెలుసని మీకు చెప్పాను, ప్రత్యేకించి చెప్పడం అది సమయం దుర్వినియోగం చేయాలనేది నా ఉద్దేశం కాదు. ఇది ముఖ్యంగా దేవుని సన్నిధి సాక్ష్యంగా చెప్తూ ఉన్నాను. ఇది నాకు ఒక గుణపాఠం, దేవుని పట్ల ఒక ప్రేమ. దేవుని చేసిన మేలులు అనేక రకమైనవి నా పట్ల జరిగినప్పటికీ కూడాను మరణకరమైనటువంటి స్థితి నుండి నన్ను లేవనెత్తినటువంటి గొప్ప దేవుడు సజీవుడు అని నేను ఎరిగి మీ సన్నిధిలో తెలియజేస్తూ ఉన్నాను.
ఇక నేను ఈ సాక్ష్యం చెప్పే సందర్భంలో మరి హాస్పిటల్ పాలై ఉన్నాం, అనారోగ్యం సంభవించింది. హాస్పిటల్కి వెళ్ళే సమయంలో నిజంగా నా కుటుంబం కాకుండా, నా కుటుంబం అయితే సాధారణంగా ఎవరి కుటుంబాలు ఎవరికి బాగోలేకపోయినా ఆదరించడానికి మరి సహకరించడానికి ఎంతో ప్రయాసపడతారు. కానీ నా సంఘం అదే మేసారి చెప్పిన మాట పదే సార్లు జ్ఞాపకం చేసుకుంటాను. మనదంతా ఒక సంఘం, మనదంతా ఒక కుటుంబం. కనుక ఈ కుటుంబంలో ఎవరికి ఏ లోటు, ఏ కష్టము, ఏ నష్టం జరిగినా ప్రార్థన ఆ క్రియ వల్ల మరి మన యొక్క సమస్య పరిష్కరించబడుతుంది అని వాక్యం ద్వారా, సాక్ష్యాల ద్వారా తెలుసుకునే సందర్భాలు అనేకం ఉన్నాయి. అన్నీ ఇచ్చిన దేవుడు నా అవిధేయతను బట్టి, నాకున్నటువంటి అనర్హతను బట్టి ఒక శ్రమ కలిగించాడు. మరలా మీ సన్నిధిలో జ్ఞాపకం చేస్తున్నాను. నా గాడ్ ఫాదర్, నా గురువు గారు సదానంద బెహరా గారు ఎన్నో సందర్భాల్లో ఇదే ప్రస్తావన నిమిత్తమై రాజారావుకి ఎన్ని చెప్పినా వినిపించుకోడు, అంతా ఒక దీనిగా రెక్లెస్గా ప్రవర్తిస్తూ ఉంటాడు. దేవుడు ఒక ముళ్ళు పెడితే మారుతాడేమో అని ఆయన అనేక సందర్భాల్లో నా యొక్క స్థితిని బట్టి అన్నటువంటి సందర్భాలు ఎన్నో నేను సవి చూశాను. నా భార్య కూడా సవి చూసింది. అయితే ఆ ముళ్ళు అనేది నా పట్ల ఏర్పరచబడ్డది. ఎందుకంటే నన్ను తీసుకెళ్ళాలని కాదు, నన్ను అనాదిగా ఉంచాలనేది తన తలంపు కాదని నాకు ఇచ్చినటువంటి ప్రణాళికను బట్టి నేను అర్థం చేసుకున్నాను. అయితే ఈ దినం సజీవుడిగా మీ సన్నిధి, మీ యొక్క సమక్షంలో సాక్ష్యం చెప్తూ ఉన్నానంటే నా కోసం మీరు అంతా ప్రార్థన చేసిన విధానం బట్టి మీకు మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాను. అలాగే వాట్సాప్ గ్రూప్లో ఎంతోమంది నాకు నిమిత్తమై ప్రార్థన చేశారు. నా స్థితి తెలిసినప్పటికీ నా పట్ల ప్రేమను చూపించి ప్రార్థన చేశారు. ముఖ్యంగా ఒక మాట చెప్పి ముగిస్తాను. నేనైతే దేవుణ్ణి మరచుట అసాధ్యం. ఎందుకంటే నా సాక్షి నిమిత్తమే కాదు, నేను ప్రారంభ దశ నుండి నా స్థితినే మార్చుకున్న దేవుని పట్ల ఆకర్షిస్తున్నాయి. ఇప్పుడు నా సాక్ష్యం ద్వారా దేవుణ్ణి మరి నిర్లక్ష్యం చేయటం, దేవుని పట్ల కృతజ్ఞతాభావం లేకుండా జీవించడం అనేది మరి నేను బ్రతుకు దినంలో ఏ ఒక్కరోజు కూడా ఏలెత్తి చూపించడానికి అవకాశం ఇవ్వనని నిర్భయంగా హృదయపూర్వకంగా తెలియజేస్తూ ఉన్నాను. ఇక కష్ట నష్టాలు అనేవి సర్వసాధారణం. మరి అది ఓర్చుకునే శక్తి యోబు అంత మహానుభావులు చరిత్రే మనము ఎన్నో సందర్భాల్లో జ్ఞాపకం చేసుకున్నాం. అంత యోబు అంత గొప్పలం కాదైనప్పటికి కూడాను దేవుని క్రియలు, దేవుని యొక్క సువార్త ప్రకటించాలంటే మన క్రియలను, మన స్థితుల్ని మార్చుకోవాలి. మరొక విషయం చెప్తూ ఉన్నాను. ఇప్పుడు కూడాను చెడ్డవాడు పడ్డవాడు కాడు, చెడ్డవాడిని ప్రేమించడం మరి ఒక క్రైస్తవుడిగా మనకి ఒక తీర్మానం, దేవుడిచ్చినటువంటి ఒక సమాధానం. నిన్ను వల్లే నీ పొరుగువారిని ప్రేమించు అని వాక్యం తెలియజేశాడు. దాన్ని బట్టి మనము చాలా గ్రహించుకోవాల్సిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఒకళ్ళ బలహీనతలు చూసి మనం వాళ్ళ పట్ల భ్రమ కలిగి ఈడు ఇంతేలే, ఈమె ఇంతేలే అనుకోవడం చాలా పొరపాటు. రెండవదిగా వారి పట్ల మనము ప్రేమను చూపించి ప్రార్థన చేసి వారికి మరలా పూర్వస్థితిని దేవుడు కలగజేసినట్లుగా ప్రార్థన చేస్తే వారు ఒక సాక్షిగా నిలబడటానికి అవకాశం ఉంటుంది. రెండవదిగా మా వీధికి సంబంధించి 170 మంది ఓటర్ లిస్టు, 250 మంది జనసంఖ్య, 170 మంది ఓటర్స్. 170 మందిలో 6 మందికి చాలా తీవ్రమైనటువంటి కష్టం వచ్చింది. అది ఎందు నిమిత్తం అంటే ఒక బలహీనత వల్ల. ఆ బలహీనతను బట్టి ఆ 6 మంది కూడాను వారి కుటుంబ ప్రేమను బట్టి, వారికి ఉన్న స్థితిని బట్టి క్షేమంగా హాస్పిటల్కి నడిపించబడ్డారు. అటు నుండి మృతులై గ్రామానికి చేరి వారి కుటుంబానికి అందజేయబడ్డారు. అలాంటి పరిస్థితి నాకు కూడా వచ్చింది.
నాకు వచ్చిన సమయంలో అయితే దేవుడిచ్చిన ధైర్యమో లేకుంటే మరి మన ప్రార్థన శక్తితో నా పట్ల ఆవహించిందో నాకు తెలియదు, కానీ నేనైతే ధైర్యంగానే వెళ్ళాను. క్షేమకరంగా వస్తానని ఎదురు చూశాను. కానీ నా స్థితి మాత్రం చాలా భయంకరమైనది. నేను తిరిగి రాననే చాలామంది అనుకున్నారు. అయితే నా పట్ల మీరంతా ప్రార్థన చేశారు. ఆ ప్రార్థన విజయమని నేను చాలా భావిస్తున్నాను. అది 6 మంది వెళ్ళి క్షేమకరంగా మృతులై తిరిగి రావడం జరిగింది. ఆ 6ని బట్టి వారికి పరిచయం ఉన్నోళ్ళు, ఊరు జనాంగం, ఊరే వీళ్ళు ఇంతేండ్రా, ఇక్కడ నుండి అక్కడికి అంబులెన్స్ మీద వెళ్తారు, అటు నుండి మోసుకు రాబడతారు అనుకొని చాలా నిర్లక్ష్యంగా మాట్లాడడం నేను చూశాను. నేను కూడా అనుకున్నాను. నన్ను కూడా అంబులెన్స్ మీద తీసుకెళ్ళారు నా ఆరోగ్య రీత్యా. అంబులెన్స్ మీద తీసుకెళ్ళినటువంటి నేను 5వ రోజు మరలా ఊరికి చేరుకున్నప్పటికీ సంఘము మరి మన ప్రాంతవాసులు ఏ రీతిగా సాక్ష్యం అంటే, వీడు నిజంగా నిజరక్షకుడైన యేసుక్రీస్తుని నమ్ముకున్నాడు కాబట్టి 6 మందితో పాటు ఈడు వెళ్ళాడు. సో సాక్ష్యాలు క్లోజ్ చేస్తున్నాం. అమ్మ ఇంకెవరైనా సాక్ష్యాలు లేవు కాబట్టి మరి చెప్పండి. సాక్ష్యాల గురించి పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. చేసుకుందాం. మహాగణుడును మహోన్నతుడైన మా ప్రియ పరులకు తండ్రి స్తోత్రాలు. నాయన, మా సంఘాన్ని మీరు ప్రేమించి 2024వ సంవత్సరం ప్రారంభం నుండి ఈ క్షణం వరకు కూడా రెక్కల చాటును దాచి నడిపించి ఇచ్చినటువంటి క్షేమము, నెమ్మది, ఆరోగ్యాన్ని బట్టి సంఘ బిడ్డల జీవితాలలో, వారి కుటుంబాల్లో మీరు చేసిన మేళ్లను బట్టి చెప్పబడిన సాక్ష్యాలు మేము విన్నాం. ఎంత అద్భుతమైనటువంటి కృప కలిగిన దేవుడవు నీవు. నీ బిడ్డలుగా ఉన్న వారిని ఎవ్వరిని కూడా విడిచిపెట్టేవాడువు కాదు. అన్ని వేళలా, అన్ని పరిస్థితులలో నీ చేయి చాపి బిడ్డలను మీరు పట్టుకొని నడిపించినందుగా నీ స్తోత్రాలు. మరి నిశ్చితమైతే రానున్న నూతన సంవత్సరం కూడా సంఘమంతటిని కూడా నీ రెక్కల చాటున దాచి నడిపించమని, నిన్ను బట్టి మరింతగా సంతోషించగలిగేటువంటి కృప దయచేయమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్. ఆమేన్. తీసుకురావాలి. కిరణ్ గారు రాస్తారా? దేవా రాస్తున్నావా? లలితకి రాయి, లలితకి రాయి నువ్వు. ఓకే, చదవండి. ఇప్పుడు అందాక చదవండి. రాజారావు రాస్తున్నావా? రాయి. రజని 10 ఇచ్చాం అందరు. సో అమ్మ కావాల్సిన ఎవరైతే తీసుకోండి. ఓకే, ఈ సమయంలో మనం ఇంకొక 10 నిమిషాలే ఉంది. 10 నిమిషాల్లో ఒక మెసేజ్కి ఇవ్వాలి కాబట్టి అమ్మ కొంచెం డిస్టర్బ్ చేయొద్దు. కొంచెం ఏంటండి ఫ్యాన్ ఆపాలా వేయాలమ్మా? ఆపాలా? లారీస్ గారు అక్కడ చూడండి. జనరేటర్ ఆఫ్ చేస్తాం. బయట తిరుగుతుంది, ఆఫ్ చేస్తాం. అయితే ఇక్కడ నెక్స్ట్ వాళ్ళు రాస్తూ ఉంటారు. తర్వాత అక్కడ పాటలు ఉంటాయి. ఈ పాటలకి ఏమనుకుంటామంటే పాస్టర్ గారి తాలూకు ఆలోచన అంటే ఒక్కొక్క కుటుంబం వచ్చి ఆ పాట పాడితే బాగుంటుంది, పోటీ కాదు అన్నట్టు అన్నారు. అలా చేద్దామా లేకపోతే ఏమైనా పదవి ఇచ్చేద్దామా? ఒక్కొక్క ఫ్యామిలీకి అలా ఇచ్చి సరదాగా ఒక పాట పాడితే బాగుంటుంది అనిపించింది. చిన్న చరణం, ఒక పల్లవి అలా చేస్తే బాగుంటుంది. అమ్మ ఎవరైనా వస్తారు అలాగా? అలా చేద్దాం. మరి సతీష్ వాళ్ళు రాస్తున్నారు కాబట్టి మరి అప్పారం మాస్టర్ గారు, మేనా టీచర్ కొంచెం అప్పారం మాస్టర్ రాస్తున్నారా? మీరు రాస్తున్నారా? ఓకే. అంటే ఇక్కడ పాటలు, అదే మేనా టీచర్ గారికి అప్పారం మాస్టర్ గారు పాటలు అన్నాము అంటే పదం ఇచ్చి అది ఎప్పుడు అవుతుంది కాబట్టి కొంచెం ఆ ఫ్యామిలీ వచ్చి మీరు వచ్చి చిన్న పాట ఏదో ఒకటి పాడితే మీరు వెళ్ళిపోతే ఇంకో ఫ్యామిలీ వస్తారు. అలాగే ఒక చిన్న అంటే అందరూ వింటారని ఈ సమయంలో అప్పారం మాస్టర్, మేనా టీచర్ గారు వస్తారు. ఏదో మీ ఇష్టం వచ్చిన పాట చిన్నది, ఆంధ్ర క్రైస్తవ కీర్తనలనే కాదండి, ఏదైనా పాడతారు.
రండి అమ్మా. తర్వాత రండి, ఒక్కొక్కరు ఒకటి. తర్వాత హేమ గారు, లారెన్స్ తొందరగా, ఎందుకంటే మనం 11:30కి ఇవ్వాలి. ఇలా రండి, మీరు పాడుతుండండి, పర్లేదు. అప్పారామేశ్వర గారు, మేనా టీచర్ గారు వస్తారు. మేనా టీచర్ మీరు కూడా రావాలి, ఇద్దరు కలిసే రండి. పరిశుద్ధుడా పావనుడా పరమోన్నతుడా నా యేసయ్యా, పరిశుద్ధుడా పావనుడా పరమోన్నతుడా నా యేసయ్యా, ఆరాధనా నీకే ఆరాధనా, ఆరాధనా నీకే ఆరాధనా, ఆరాధనా నీకే ఆరాధనా, ఆరాధనా నీకే ఆరాధనా, పరిశుద్ధుడా పావనుడా పరమోన్నతుడా నా యేసయ్యా. నజరేయుడా నా యేసయ్యా, శుద్ధీకరించుము నాత్మను, నజరేయుడా నా యేసయ్యా, శుద్ధీకరించుము నాత్మను, నీ ప్రేమలో నా జీవితం, నీ ప్రేమలో నా జీవితం ఫలవంతమగునట్లు దీవించవా, ఫలవంతమగునట్లు దీవించవా, పరిశుద్ధుడా పావనుడా పరమోన్నతుడా నా యేసయ్యా, ఆకాశమందున్న ఆసీనుడా ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధింతును, ఆకాశమందున్న ఆసీనుడా ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధింతును, నీ ఆత్మ నాపై కురిపించవా, నీ ఆత్మ నాపై కురిపించవా, పరలోకమున నాకు చోటివ్వవా, పరలోకమున నాకు చోటివ్వవా, పరిశుద్ధుడా పావనుడా పరమోన్నతుడా నా యేసయ్యా, ఆరాధనా నీకే ఆరాధనా, ఆరాధనా నీకే ఆరాధనా, ఆరాధనా నీకే ఆరాధనా, ఆరాధనా నీకే ఆరాధనా, పరిశుద్ధుడా పావనుడా పరమోన్నతుడా నా యేసయ్యా. నేనును నా ఇంటి వారును నీతి సూర్యుని గొలుతుము, దీన మనసును కలిగి దివ్య సేవను చేతుము, నేనును నా ఇంటి వారును నీతి సూర్యుని గొలుతుము, ప్రేమ తోడను పొరుగు వారిని ప్రియులుగను భావింతుము, ప్రేమ తోడను పొరుగు వారిని ప్రియులుగను భావింతుము,
పరిశుద్ధాత్మదేవా నన్ను అభిషేకించుమా, పరిశుద్ధాత్మదేవా నన్ను అభిషేకించుమా, ఆదరించే దేవా నన్ను ఆదుకోవయ్యా, ఆదరించే దేవా నన్ను ఆదుకోవయ్యా, పరిశుద్ధాత్మదేవా. ఆదిలో జలములపై అల్లాడే నీ ఆత్మ, ఆది అపోస్తులపై ఆత్మ కుమ్మరించితివే, ఆది జన్ములపై అల్లాడే నీ ఆత్మ, ఆది అపోస్తులపై ఆత్మ కుమ్మరించితివే, ఆదరణ కర్తవై ఆదరించి వచ్చితివే, ఆత్మస్వరూపిణి నిన్ను స్తుతింతును, ఆదరణ కర్తవై ఆదరించవచ్చితివే, నిన్ను స్తుతించి నిన్ను స్తుతింతును, పరిశుద్ధాత్మదేవా. పరిశుద్ధాత్మదేవా పెంతుకొస్తు రోజున ఆత్మదేవుండవై నీ జనుల అందరిపై ఆత్మ కుమ్మరించితివి, పెంతుకొస్తు రోజున ఆత్మదేవుండవై నీ జనుల అందరిపై ఆత్మ కుమ్మరించితివి, ఆత్మవసుండవై వాకు శక్తినిచ్చి ఆత్మవరములు నొసగిన దేవా, పరిశుద్ధాత్మదేవా, పరిశుద్ధాత్మదేవా నన్ను అభిషేకించుమా, ఆదరించే దేవా నన్ను ఆదుకోవయ్యా, పరిశుద్ధాత్మదేవా నన్ను అభిషేకించుమా, ఆదరించే దేవా నన్ను ఆదుకోవయ్యా, పరిశుద్ధాత్మదేవా. హల్లెలూయా. మరి సమయంలో అందరం లేచి నిలబడదాం. అందరం లేచి నిలబడిన తర్వాత సాంవత్సరిక కృతజ్ఞతార్పణ పాట వందనం బలర్థమో ఆ పాట పాడుకున్న తర్వాత ఈ సంవత్సరంకు చివరి సందేశం మన మధ్యలో ఉన్నటువంటి పాస్టర్ సపన్ కుమార్ గారు అందిస్తారు. వందనం బలర్థమో ప్రభో ప్రభో, వందనం బలర్థమో ప్రభో ప్రభో, వందనంబు తండ్రి తనై శుద్ధాత్ముడా, వందనంబు లందుకో ప్రభో, వందనంబు లందుకో ప్రభో, ఇన్ని నాళ్ళు ధరను మమ్ము ప్రోచియు, కన్న తండ్రి మించి ఎప్పుడు కాచియు, ఎన్నలేని దీవెనలిడు నన్ను యేసువా, యాన్ని రేట్లు స్తోత్రములివిగో, యాన్ని రేట్లు స్తోత్రములివిగో, ప్రాతవత్సరంపు బాప మంతయు, ప్రీతిని మన్నించి మమ్మ కావుము, నూతనాబ్దము నన్ను నీదు నీతి నొసగుమా, దాతా క్రీస్తు నాథ రక్షక, దాతా క్రీస్తు నాథ రక్షక, దేవమాదుకాలు సేతులను సేవకాలి కనువు దినం నీవు,
స్వీకరించుమా, సేవాకై అంగీకరించుమా. కోత కొరకు దాస జనము నంబుము, ఈ తరిమ లోటుపాట్లు తీర్చుము. పాతకంబులెల్ల మాపి భీతి బాపుము, ఖ్యాతి నందు నీతి సూర్యుడా, ఖ్యాతి నందు నీతి సూర్యుడా. మా సభలను పెద్ద చేసి పెంచుము, నీ సువార్త చెప్ప శక్తి నీయుము. మోసపుచ్చునందకార బంత ద్రోయుము, యేసు కృపను గుమ్మరించుము, యేసు కృపను గుమ్మరించుము. వందనం వనర్తుము ప్రభు, ప్రభు వందనం వనర్తుము ప్రభు, ప్రభు. వందనంబు తండ్రి తనై శుద్ధాత్ముడా, వందనంబు నందుకో ప్రభు, వందనంబు నందుకో ప్రభు. దయచేసి అందరూ కూర్చుందాం. కూడి వచ్చిన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక శుభాకాంక్షలు. మొట్టమొదటిగా దేవుడిని కృతజ్ఞత చెల్లిస్తూ ఈ సమయం ఇచ్చినందుకు ముఖ్యంగా అనిల్ అన్యాన్ని, అలాగే పాస్టర్ గారు, అలాగే చర్చ్ కమిటీని కృతజ్ఞత చెల్లిస్తున్నాను. మరి క్రిస్మస్ నుంచి మనం ఇంకా క్రిస్మస్ సిచ్యువేషన్లోనా లేకపోతే క్రిస్మస్ సెలబ్రేషన్లోనా ఇంకా ఉండవచ్చు. కానీ ఈ 31st నైట్కి క్రిస్మస్ పుస్తకం లేకపోతే క్రిస్మస్ వాక్యం నుంచే మీ ముందు కొన్ని తలంపులు పెట్టాలని ఆశపడుతున్నాను. 2025 వచ్చేసరికి లేకపోతే కొత్త సంవత్సరం వచ్చేసరికి చాలామందికి తీర్మానం ఉంటుంది, నేను బైబిల్ని పూర్తిగా చదవాలనేసి. మంచిది. దాంతో తోడు మీరు ఒకవేళ పుస్తకాన్ని పూర్తిగా చదువుతాననేసి తీర్మానం తీసుకుంటే అది ఇంకా మంచిది. మధ్యనే కాకుండా పూర్తిగా పుస్తకం అంతటిని. ఎప్పుడైనా గమనించారా, బైబిల్ ఒకే పుస్తకం మనము మధ్య నుంచి చదివేస్తాం. స్కూల్కి వెళ్ళినప్పటికీ లెసన్ 1 నుంచి లెసన్ 10కి వెళ్తాం, కానీ లెసన్ 5 మధ్యన ఇప్పుడు కూడా చదవం. కానీ బైబిల్ వచ్చేసరికి 6వ అధ్యాయం 7వ అధ్యాయంలోకి మధ్యలోకి వెళ్ళిపోయి అసలు అక్కడ రాస్తున్న ఆథర్ యొక్క మెసేజ్ని మనము మిస్ చేసుకోవడానికి చాలా అవకాశం ఉంటుంది. ఈరోజు మిఖా పుస్తకం నుంచి కొన్ని మాటలు మీ ముందు పెట్టాలని నేను ఆశపడుతున్నాను. మిఖా 1వ అధ్యాయంలోనూ మనము చూసినట్లుగా అయితే బెత్లెహేంలోన యేసు ప్రభువు పుట్టడం జరిగింది. కానీ మనము బెత్లెహేం కోసమే గుర్తు చేసుకొని మిగతా పట్టణాలు ఒకవేళ మర్చిపోతే మనము సరిగా క్రిస్మస్ని సెలబ్రేట్ చేయలేదు అనేసి మనము అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మీకా 1వ అధ్యాయంలోన ఒకవేళ మనము 1వ అధ్యాయం 8 నుంచి లేకపోతే 10 నుంచి 14 వరకు మనము చూస్తే మనకి అక్కడ చాలా పట్టణాలు మనకి కనిపిస్తున్నాయి. గాత్ అనేసి, ఓఫ్రా అనేసి, సఫీరా అనేసి, జానం అనేసి, బెతల్, ఎజెల్, మారోత్ అనేసి, లసీజ్ అనేసి చాలా పట్టణాలు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. మరి ఈ పట్టణాల కోసం మనం మర్చిపోతే మనం ఒక్క బెత్లెహేం కోసం మనం గుర్తు చేసుకుంటే అసలు యేసు ప్రభు ఈ ప్రపంచానికి ఎందుకు వచ్చాడు అనేసి ఆ ముఖ్య మెసేజ్ని మనము మర్చిపోతాం. 1వ అధ్యాయంలో మనము చూసినట్లయితే ఇక్కడ జరుగుతుంది ఏంటంటే మీకాకి ఒక దర్శనం వచ్చింది. మీకా ఒక జీవితంలోన చదువు లేదు, ఆయన ఒక పెద్ద రాజుగారి కుటుంబంలోన ఆయన జన్మించలేదు, ఆయన ఒక పంట కోసే అతను, ఆయన ఒక ఫార్మర్.
ఆయన కుటుంబం కోసం వాక్యంలోన ఏం రాయబడలేదు. ఆయన ఫ్యామిలీ కోసం, ఆయన ఒక జీవితంలోన ఏమి జరిగింది ఏమి రాయబడలేదు. కాకపోతే దేవుడు ఆయన్ని మాట ఇచ్చడం జరిగింది. ఆ దర్శనంలోన మనము చూస్తుంది ఏంటంటే, మీకా వచ్చి ఈ అన్ని పట్టణాలు చూసి ఏమంటున్నారంటే, రాబోయే రోజుల్లోన దేవుడు దాన్ని నాశనం చేస్తారు. ఎందుకు నాశనం చేస్తారంటే, దానికి 2 కారణం మనము మొదటి అధ్యాయంలో చూస్తాం. అదేంటంటే, జనాలు వచ్చి దేవుడిని వాడుకుంటున్నారు. జనాలు వచ్చి దేవుడిని వాడుకుంటున్నారు. అలాగే జనం కూడా ఏం చేస్తున్నారంటే, జనాల్ని వాడుకుంటున్నారు. దేవుడు మమ్మల్ని సృష్టించింది ఆయన్ని ఆరాధించడానికి, ఆయన్ని పూజించడానికి. మనము కూడా మన యొక్క జీవితంలో అప్పుడప్పుడు మనం ఏం చేస్తామంటే, మనము దేవుణ్ణి వాడుకుంటామంటే ఎప్పుడైతే అవసరత వస్తుంది అప్పుడు మనం దేవుడి దగ్గరికి వస్తాం. అవసరత తీరిపోయిన తర్వాత మనము దేవుడి దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోతాం. అది దేవుడిని వాడడం అంటే. అలాగే వాళ్ళు ఏం చేస్తున్నారంటే, జనాలను కూడా వాళ్ళు వాడుతున్నారు. జనాల యొక్క అవసరత ఉంటే జనాల్ని వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళు మంచి రిలేషన్షిప్ని బిల్డ్ చేస్తున్నారు. తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారంటే మర్చిపోతున్నారు. వాక్యంలో మనం చూసినట్లయితే దేవుడు మనకి ఆజ్ఞ ఇచ్చింది ఏంటంటే, దేవుడిని మనము ఆరాధించాలి. మనము దేవుడిని వాడకూడదు, దేవుడిని ఆరాధించాలి. మన యొక్క జీవితంలోన కష్టాలు ఉన్నా లేకపోయినా దేవుడికి దగ్గరికి రావడం అనేది మన యొక్క క్రైస్తవ బాధ్యత. మనము దేవుడిని ఎప్పుడు కూడా వాడకూడదు. రెండోదిగా వాళ్ళు జనాల్ని వాడుతున్నారు. 2వ అధ్యాయంలో మనము చూసినట్లయితే అక్కడ ఏం అవుతుందంటే, వాళ్ళు వచ్చి విధవరాలు అనాథుల దగ్గర నుంచి దోచేసుకుంటున్నారు, ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు. అదే కాకుండా మీకా 2లో మనం చూసినట్లయితే వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ప్రాపర్టీ డీలర్స్ వచ్చి వాళ్ళకి ఉన్న ఆస్తులు అంతా వాళ్ళు దోచేసుకుంటున్నారు, ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లోన దేవుడు తన యొక్క భక్తుడు మీకాతోటి మాట్లాడింది ఏంటంటే, ఈ అన్ని పట్టణాలని దేవుడు ఏం చేస్తారంటే నాశనం చేస్తారు. కానీ ఒక్క పట్టణం బెత్లెహేం నుంచి మెస్సాయా యొక్క అతను వస్తారు, యేసుప్రభు వస్తారు. ఆయన దగ్గర నుంచి మనకి ఏం వస్తుందంటే శాంతి, సమాధానం, అదే కాకుండా అభివృద్ధి అనేది మనకి చెందుతుంది. 6వ అధ్యాయంకి మనము చూసినట్లయితే మీకా 6:1-8 ఎవరైనా చదువుతారా? ఇక్కడ మనము చూసినట్లయితే ఇద్దరు మాట్లాడడం మనం చూస్తున్నాం. అదేంటంటే దేవుడు మాట్లాడుతున్నారు. ఆయన చెప్పింది మాట ఏంటంటే, మీకు ఉన్న పరిస్థితి ఇజ్రాయేలీ సమయంలో ఏమైందంటే పడిపోయి ఉంది, అది ముందుకి వెళ్ళిపోతుంది. మనము చూస్తున్నాం బెత్లెహేంలోన రాజుగా దావీదు ఆయన పరిపాలన చేశారు. ఆయన ఎప్పుడైతే బెత్లెహేం నుంచి మారిపోయారో, వేరే దగ్గరికి వెళ్ళిపోయారో, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు
ఇజ్రాయిల్లోన శాంతి సమాధానం అనేది మనకి కనిపించట్లేదు. ఈ పడిపోయిన సమయంలోన దేవుడు ఇజ్రాయిల్ని అడిగింది ప్రశ్న ఏంటంటే, మీరు పడిపోవడానికి కారణం ఏంటి? మీరు అసలు పడిపోవడానికి కారణం ఏంటి? దానికి నేను నా బాధ్యత లేకపోతే మీ బాధ్యత? ఎందుకంటే ఏదైనా పడిపోతే లేకపోతే ఏదైనా తప్పు అయితే మనము చాలా ఈజీగా ఇతరుని మనం బ్లేమ్ చేస్తాం, వాళ్ళని దూషిస్తాం, వాళ్ళ వలన ఇలాగ జరిగిందనేసి. దేవుడు ఏమంటున్నారంటే, మీరు పడిపోవడానికి కారణం అవదు, నేనా మీరా కూర్చొని లెక్క తేల్చుకుందామనేసి. ఇక్కడ ఆయన మాట్లాడినప్పటికీ ఆయన సాక్ష్యాల కోసం ఆయన పిలుస్తున్నారు. మరి మానవుడు సాక్ష్యంగా ఉండడు కాబట్టి దేవుడు ఏమంటున్నారంటే, పర్వతాన్ని పిలుద్దాం, ఎందుకంటే సృష్టించింది నేను, పర్వతం వాళ్ళు చేస్తారు, సాక్ష్యాన్ని వాళ్ళు ఇస్తారు. ఇక్కడ సాక్ష్యం ఇచ్చినప్పటికీ దేవుడు ఏమంటున్నారంటే, నేను మిమ్మల్ని మీ దగ్గరికి మోసని పంపించను, ఆరోన్ని పంపించను, మిరియంని నేను పంపించను. 40 సంవత్సరం మీరు ఎప్పుడైతే ముందుకు వెళ్ళపోతున్నారో 40 ఇయర్స్ అంతా నేను మిమ్మల్ని బాగా చూసుకున్నాను. అలాగే చూసుకున్నాను, మోసను పంపించను, ఆరోన్ని పంపించను, మిరియంని పంపించను. అది నా తప్ప. మీకు నాయకులుగా ఎవరైనా ముందుకు నేను పంపిస్తే అది నా తప్ప. మన ఒక జీవితంలో కూడా దేవుడు ఏం చేశారంటే, చాలా మందిని మమ్మల్ని నడిపించడానికి ఆయన ముందుగా తీసుకుని వచ్చారు. అది మా ఫ్యామిలీ అవ్వచ్చు, అది సంఘం అవ్వచ్చు, అది మన ఒక పెద్దలు అవ్వచ్చు, అది మన ఒక పరిస్థితి అవ్వచ్చు, లేకపోతే స్పిరిచువల్ లీడర్స్ అవ్వచ్చు. దేవుడు ఏం చేశారంటే, వాళ్ళని మన ఒక జీవితంలోన ఆయన తీసుకెళ్ళారు. మరి మనము సరిగా వెళ్ళలేకపోతే దానికి మనము దేవుడిని బ్లేమ్ చేయడం, జస్టిఫై చేసుకోగలం, లేకపోతే దేవుడిని మనము బ్లేమ్ చేయగలం. ఎప్పుడైతే ఈ ఇజ్రాయెల్ ప్రజలకి తెలిసింది, వాళ్ళు ఏం చెప్తున్నారంటే 6, 7, 6 అని చదువుతారా? ఎప్పుడైతే ఇజ్రాయెల్ జనగానికి తెలిసింది వాళ్ళు చేసింది తప్పు అనేసి, వాళ్ళు ఏమంటే చెప్తున్నారంటే, నేను తైలము తీసుకుని వస్తే దేవుడు దాంట్లోన సంతోషపడతారా, లేదంటే కుటుంబంలో ఉన్న జ్యేష్ఠ పుత్రుడిని బలిగా ఇచ్చేస్తే దేవుడు దాంట్లోన ఆయన సంతోషిస్తాడు అనేసి. సమాజంలోన డబ్బు కోసం ఏదైనా మనం కొనివచ్చు, డబ్బు ఉంటే ఏదైనా కొనివచ్చు, ఎటువంటి సాక్ష్యాలైనా మనం కొనివచ్చు. మరి డబ్బు ఉంటే ట్రాఫిక్ పోలీస్ నుంచి లేకపోతే ఎటువంటి కేసుని కూడా మనం గెలుచుకోవచ్చు. అటువంటి మనిషి ఏమంటాడంటే, డబ్బుతోటి ఏదైనా కొనివచ్చు కాబట్టి దేవుడికి కూడాను ఒక రేట్ ఉంటుంది. ఆ రేట్ అంటే, నేను ఆ నూనె రివర్ ఆఫ్ ఆయిల్ నేను పెట్టేస్తే ఆ నూనె తోటి దేవుడి దగ్గరికి వచ్చేస్తే ఏమవుతుందండి, దేవుడు నా పట్ల వచ్చేస్తాడు. దానికి ఆయన సంతోషపడిపోతే ఏం చేస్తాను, నా కొడుకుని లేకపోతే జస్ట్ కుమారుడిని బలిగా ఇచ్చేస్తే దేవుడు ఏం చదువుతాడు, సంతోషపడతాడు. చూసారా, కరప్టెడ్ సొసైటీలో మనము ఇప్పుడు ఉండడమే కాదు, ఆ రోజుల్లో కూడా ఆ జనాలు కూడా అటువంటి మైండ్ సెట్లు ఉండేవారు. 8వ అధ్యాయంలో మనము చూస్తున్నాం, దేవుడికి కావాల్సింది ఈ అన్ని కాదు. దేవుడికి కావాల్సింది న్యాయం, దేవుడికి కావాల్సింది కరుణ, దేవుడికి కావాల్సింది దీన మనసు. ఈ 3 కావాలి దేవుడు. 8వ వచనం మనం ఒకసారి చదువుతారా? ఈ 3 దేవుడికి కావాలి.
అబ్రహాం ఏం చేశాడు? ఇస్సాకుని తీసుకుని వచ్చి బలి ఇవ్వడానికి వస్తే దేవుడే ఉన్నారంటే వద్దు, ఇస్సాకుని బలి ఇవ్వద్దు అనేసి. ఎందుకంటే ఇస్సాకు ఒక్క శరీరం నుంచి, లేకపోతే ఇస్సాకు ఒక్క జీవితం నుంచి న్యాయం కనిపించింది. ఇస్సాకు ఒక్క జీవితం నుంచి కరుణ అనేది కనిపించింది. ఇస్సాకు ఒక్క జీవితం నుంచి ఏం కనిపించదు? దీన మనస్తత్వం అనేది కనిపించింది. న్యాయం కూడా చేయాలి, అలాగే జాలి కూడా చూపించి, లేకపోతే గ్రేస్ కూడా చూపించాలి ఒక మనిషి. ఈ రెండు ఎక్కడ కనిపిస్తుంది అంటే సిలువలో కనిపిస్తుంది. మనము చేసింది పాపాలకి యేసు ప్రభు సిలువలోన మరణించడం జరిగింది. ఈ రోజు మనము ఆయన దగ్గరికి వస్తే ఆయన మా పట్ల మా పాపాన్ని ఆయన చేస్తాడంటే క్షమించి మన పాపం కోసం న్యాయం చేయడం. మనము ఆయన దగ్గరికి వస్తే ఆయన క్షమించి ఆయన మమ్మల్ని ఆయన ఒక కుటుంబంలోన ఆయన యాక్సెప్ట్ చేస్తున్నారు. ఈ రెండు ప్రపంచంలోన ఎక్కడ కనిపించిందంటే కేవలం సిలువలోన. ఇజ్రాయెల్ చేసింది తప్పు ఏంటంటే వాళ్ళకి కృతజ్ఞత లేకుండా ఉండిపోవడం. మోసని పంపించడం, ఆరుని పంపించడం, మిరియంని పంపించడం, ఈ అందరూ వచ్చి వాళ్ళు ముందుకి తీసుకెళ్తే వాళ్ళు చేసిన తప్పు ఏంటంటే కృతజ్ఞ లేకపోవడం. మనము కూడా 2024లోన ఎన్ని సాక్ష్యాలు విన్నప్పటికీ నాకు ఒకటి అనిపించింది ఏంటంటే లాస్ట్ మెసేజ్ చెప్పడం అవసరమా అనేసి. ఎందుకంటే ఎంత గొప్ప గొప్ప అద్భుత సాక్ష్యాలు మనం విన్నాం. దేవుడు చేసిన మహాకృప, దేవుడు చేసిన మిరాకిల్స్ ని మనం ఎంత లైవ్ టెస్టిమనీగా మనము విన్నాం. మన ఒక జీవితంలో కావాల్సింది ఏంటంటే గ్రాటిట్యూడ్ ఉండాలి, కృతజ్ఞత చెల్లించి ఉండాలి. ఎటువంటి పరిస్థితి అయినా సరే మనము దేవుడి దగ్గరికి రావాలంటే ఒక గ్రాటిట్యూడ్ హార్ట్ తోటి, ఒక హార్ట్ఫుల్ థ్యాంక్ఫుల్ హార్ట్ తోటి రావాలి. నేను అప్పుడప్పుడు మా చర్చిలో చెప్తాను, సండే అయితే షాపింగ్ మాల్కి వెళ్ళకండి, హాస్పిటల్కి వెళ్ళండి, మీకు తెలుస్తుంది జీవితం అంటే ఏంటనేసి. షాపింగ్ మాల్కి వెళ్ళి సెల్ఫీ తీసేసుకుంటే అనుకుంటాం ఇదే జీవితం అనేసి. కానీ మన ఒక జీవితం బెలూన్ లాంటిది, ఎప్పుడు ఎక్కడ పగిలిపోతుంది తెలియదు. కాబట్టి మనము ఏ రోజుల వరకు, ఎన్ని రోజుల వరకు మనము జీవించి ఉన్నాం, అంతవరకు మనం ఏం చేయాలంటే దేవుడి దగ్గరికి చిన్న చిన్న సిచ్యువేషన్ అయినా సరే దేవుడి దగ్గరికి మనము కృతజ్ఞతతో మనం రావాలి. యేసు ప్రభు 5 రొట్టెలు 2 చేపలు తీసుకొని ఇంతమందిని ఆయన ఫీడ్ చేసినప్పటికీ ఆయన కృతజ్ఞతతో దేవుడి దగ్గరికి వచ్చి ఏం చేశారంటే ప్రార్థన చేసి దేవుడిని కృతజ్ఞత చెప్పి థ్యాంక్స్ చెప్పి ఆయన పంచడం జరిగింది. పౌలు సిలాసు కష్టంలో ఉన్నప్పటికీ కూడాను వాళ్ళు ఏం చేశారంటే పాట పాడారు. ఎందుకు పాట పాడారు? ఎందుకంటే వాళ్ళ యొక్క హృదయంలో కృతజ్ఞత ఉంది కాబట్టి. మన ఒక 2024 కూడా రాబోయే సంవత్సరం కూడా మనం ఏం చేద్దామంటే కృతజ్ఞతతోటి దేవుడి దగ్గరికి మనం వెళ్దాం. అది ఎటువంటి పరిస్థితి అయినా సరే దేవుడు మన తోడు ఉన్నాడు అనేసి ఆయన మనకి ఇచ్చిన ఆశ, ఆయన ఇచ్చిన అష్యూరెన్స్. కాబట్టి మనం ఏం చేద్దామంటే 2024 నుంచి 25కి దేవుడి దగ్గరికి కృతజ్ఞతతోటి మనము వెళ్దాం. ఈరోజు మనం బ్రతికి ఉన్నామంటే అది ఏమి కాదు, దేవుడు యొక్క కృప. ఈరోజు ఎంతమందిని మనము తలంచుకుంటే ఎంతమంది మన మధ్యలో లేరు, అంత మాత్రాన మనము కూడా ఎల్లప్పుడూ ఉంటామని కాదు. దేవుడు మనల్ని కూడా ఆయన మన దగ్గరికి ఒకరోజు పిలుస్తారు. కానీ ఉన్న రోజంతా మనం ఏం చేద్దామంటే కృతజ్ఞతతోటి దేవుడి దగ్గరికి మనము వెళ్దాం. కృతజ్ఞతతోటి దేవుడి సన్నిధికి మనము ఎల్లప్పుడూ వద్దాం. మన యొక్క సంఘం కోసం కృతజ్ఞతతో వద్దాం. మన యొక్క పాస్టర్ గారి కోసం, సంఘ పెద్దల కోసం, సంఘ విశ్వాసుల కోసం, అందరి కోసం మనము కృతజ్ఞతతోటి దేవుడి సన్నిధికి మనము వద్దాం. అదే కాకుండా చివరికి యోహాను సువార్త 17-19 వాక్యాన్ని చదివేసి నేను ముగిస్తాను. ఎందుకంటే మనము క్రిస్మస్ సెలబ్రేట్ చేసాం. ఈ వాక్యం మనం చదవపోతే కంప్లీట్ క్రిస్మస్ అవ్వదనేసి నేను అనుకుంటున్నాను. జాన్ చాప్టర్ 17-18.
ఇక్కడ దేవుడు చెప్పిన మాట ఏంటంటే యేసు ప్రభు లోకానికి ఏం చేశారు? యేసు ప్రభుని పంపించడం జరిగింది. అది మనము ఏం చేస్తున్నామంటే సంఘంలోన మనము సెలబ్రేట్ చేస్తున్నాం. కానీ పూర్తిగా క్రిస్మస్ ఎప్పుడు అవుతుందంటే మనము ఎప్పుడైతే సంఘంకి వెళ్తాం అది పూర్తిగా క్రిస్మస్ కాదు. మనము ఎప్పుడైతే లోకానికి వెళ్తాం అప్పుడు మనము కంప్లీట్ క్రిస్మస్ అనేది మనం సెలబ్రేట్ చేస్తాం. చాలాసారి ఏం చేస్తామంటే మనము లోకానికి వెళ్ళి ఇతరుని ప్రేమించడానికి మనం ఇష్టపడం. కానీ యేసు ప్రభు చెప్పింది మాట ఏంటంటే తండ్రి కుమారుడిని లోకానికి పంపించారు. ఎటువంటి లోకం? ఆ పాపంతో ఉండిన లోకం అప్పుడు కూడా ఇప్పుడు కూడా. అటువంటి లోకాన్ని యేసు ప్రభు ఏం చేశారంటే తండ్రి పంపించారు. యేసు ప్రభు ఏం చేశారు? మమ్మల్ని చర్చ్కి పిలవలేదు, ఆయన మమ్మల్ని లోకానికి పంపించారు. అంటే లోకాల్లో ఉన్న పాపులతోటి మనకి ప్రేమించడానికి ఆయన పంపించారు. అదే కాకుండా ఆయన ఏం ఆయనకి ఒక చిన్న మాట పెట్టారు. ఏ మాట అంటే ఆయన పాపులకి స్నేహితులు. మరి ఈరోజు మనకి ఎవరైనా ఆ మాటతోటి పిలుస్తారా? మంచి మంచి వాళ్ళతోటి వాళ్ళకి స్నేహితులని పిలుస్తారు, కానీ మనకి పాపులకి స్నేహితులని పిలవరు. యేసు ప్రభు చెప్పిన మాట ఏంటంటే తండ్రి నాకు పంపించారు, నేను మిమ్మల్ని లోకాన్ని పంపిస్తున్నాను. కృతజ్ఞతతోటి దేవుణ్ణి మనము ముందుకెళ్దాం. 2025 కూడా మనకు జీవితంలోన కృతజ్ఞతతోటి మనము దేవుడి సన్నిధికి వచ్చి దేవుణ్ణి మనం ఆరాధిస్తాం. ఈ సంవత్సరానికి ముగింపు సందేశాన్ని అందజేసే విధానం బట్టి ఒకసారి చప్పట్లు కొడుతూ అభినందన తెలియజేస్తా. ఫస్ట్ సపన్ కుమార్ గారు, మరి సమయం అవుతూ ఉంది కాబట్టి ఒకసారి మనం లేచి నిలబడదాం. మరి యొక్క బోర్డుని ఆవిష్కరించడానికి మరి హేమలత లారెన్స్ గారు దాన్ని వస్తారు ముందుకి. మరి పాస్టర్ గారు దీనికి డైరెక్ట్ చేస్తారు. ప్రార్థన చేద్దాం. మరొక నిమిషంలో మనము నూతన సంవత్సరం వెళ్ళబోతున్నాం. నిశ్శబ్దంగా దేవుడు ఒక చక్కటి అవకాశం మన జీవితంలో. చిన్న ప్రార్థన చెప్దాం. ఒక నిమిషం. ప్రేమ కలిగిన తండ్రి, వందనాలు. మా జీవితాలను మీరు ప్రేమించి మరొక నూతన సంవత్సరం ఇవ్వబోతున్నందుకై కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. నూతన సంవత్సరం వెళ్ళబోయే ముందు మమ్మల్ని మేము ఒకసారి పరిశీలన చేసుకునే అవకాశాన్ని ఇచ్చినందుకై స్తుతులు చెల్లిస్తూ మేము వెళ్తుండగా మార్గము సరళము చేయండి. మా ఆలోచన, మా తలంపులు నీకు అనుకూలంగా మార్చండి. యేసు నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను మా తండ్రి. ఆమేన్. ఆమేన్. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1 స్టార్ట్ చేయండి ఒకసారి. We wish you చక్కగా అక్కడ నూతన సంవత్సర శుభాకాంక్షలు అంటూ 2025 హ్యాపీ న్యూ ఇయర్ అంటూ ఆంధ్ర బాప్టిస్ట్ చర్చ్ కొరసవాడ వారికి అక్కడ ఉంది. మరి ఎలాంటి కరెక్ట్గా మనం 12 అయింది. రండి సార్, అదే రీతిలో ప్రార్థనలో ఉందా ఈ సమయంలో. మరి క్లోజింగ్ ప్రేయర్ పాస్టర్ గారు చేశారు, ముగింపు ప్రార్థన కూడా మరి చేశారు. ఈ సంవత్సరంలో ఈ 2025 ప్రారంభ ప్రార్థన కూడా పాస్టర్ గారు చేస్తారు. తర్వాత మనం పాట పాడుకుందాం. మహాగణుడును మహోన్నతుడైన మా ప్రియ తండ్రి, మీకు వందనాలు. మరొకసారి నీ పాద సముఖంలో మేము ఉన్నాం నాయన. మేము నీ సన్నిధిలో ఉండి సంతోషించడానికి, ఆనందించడానికి మరొక నూతన సంవత్సరాన్ని మా జీవితంలో మీరు అనుగ్రహించారు. మీకు వందనాలు. గడిచిన సంవత్సర కాలం అంతా కూడా నాయన కొన్ని సందర్భాల్లో మేము మిమ్మను తిరుగుబాటు చేసిన, దూరంగా ఉన్న, మమ్మల్ని ప్రేమించి నడిపించిన విధానం కొరకు నీ స్తోత్రాలు. ఈ నూతన సంవత్సరంలో నిన్ను బట్టి మేము సంతోషించగలిగే కృపను దయచేయండి. సంఘమంతా కూడా నాయన ఆధ్యాత్మికంగా ఎదగడానికి ప్రతి కుటుంబము నిన్ను బట్టి ఆనందించగల కృప దయచేయమని, ఈ నూతన సంవత్సరంలో సంఘము ద్వారా సమస్త ఘనత, మహిమ, ప్రభావం మీరు పొందుకొనమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను మా తండ్రి. ఆమేన్. We wish you ఈ సమయంలో ఆంధ్ర క్రైస్తవ కీర్తనల నుంచి
క్రొత్త ఏడు మొదలు పెట్టాను అనే పాట పాడుకుంటూ తర్వాత మన విషయం తెలియజేద్దాం. 603 సహకరించండి. 603 పాట క్రొత్త ఏడు మొదలు పెట్టాను పాట. క్రొత్త ఏడు మొదలు పెట్టేను మన బ్రతుకునందు, క్రొత్త ఏడు మొదలు పెట్టేను. క్రొత్త మనసు తోడ మీరు క్రొత్త ఏట ప్రభుని సేవా దత్తరా పడకుండా చేయు మంబు చూడ క్రొత్త ఏడు మొదలు పెట్టేను మన బ్రతుకునందు, క్రొత్త ఏడు మొదలు పెట్టేను. పొందియున్న మేలులన్నీయు బొంకంబు డెందమందు స్మరణ చేయుడి. ఇందు మీరు మొదలు పెట్టు పందెమందు గెల్వవలయు. నందముగను రవిని పోలి నలయకుండా మెలయకుండా క్రొత్త ఏడు మొదలు పెట్టేను మన బ్రతుకునందు, క్రొత్త ఏడు మొదలు పెట్టేను. మేలు సేయ దడవనర్పగా మీరెరుగునట్లు కాలమంతా నిరుడు గడచేగా. ప్రాలు మాలి యుండకుండా జాల మేలు సేయవలయు. జాల జనములకిమ్మాను ఏలునామా ఘనత కొరకు క్రొత్త ఏడు మొదలు పెట్టేను మన బ్రతుకునందు, క్రొత్త ఏడు మొదలు పెట్టేను. బలము లేని వారమయ్యును బలమందవచ్చు గలిమి మీరా గర్తవాక్కునా. నలయకుండా నలగకుండా మోదీ బలము సంగు సర్వ విధుల నెలమి మీరో నచ్చుచుండ క్రొత్త ఏడు మొదలు పెట్టేను మన బ్రతుకునందు, క్రొత్త ఏడు మొదలు పెట్టేను. ఈ దరిత్రి నుండునప్పుడే ఈశ్వరుని జనులు వృద్ధి పొంద చూడవలయును. బుద్ధి నీతి శుద్ధులందు వృద్ధి నొంద శ్రద్ధ చేయా. శుద్ధులైన వారిలో ప్రసిద్ధులగుచు వెలుగవచ్చు క్రొత్త ఏడు మొదలు పెట్టేను మన బ్రతుకునందు, క్రొత్త ఏడు మొదలు పెట్టేను. పాప పంక మంటినప్పుడు ప్రభు క్రీస్తు యేసు ప్రాపు చూరి మీరు వేడంగా. నేపు మీర ధనదు కరుణ పాపమంతా కడిగి వేసి, పాపరోగా చిహ్నలన్నీ బాపివేసి శుద్ధి చేయు క్రొత్త ఏడు మొదలు పెట్టేను మన బ్రతుకునందు, క్రొత్త ఏడు మొదలు పెట్టేను. దయచేసి అందరూ కూర్చుందా. ఈ సమయంలో క్రొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టాం కాబట్టి మరి క్రొత్త సంవత్సర సందేశాన్ని మన పాస్టర్ గారు ఫిలిప్ గారు అందిస్తారు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. సంతోషంగా ఉన్న వాళ్ళు గట్టిగా చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. చాలా సంతోషం ప్రియులారా. దేవుడు తన మహాకృపను బట్టి మనందరినీ, మన కుటుంబాలను, సంఘాన్ని ప్రేమించి మరొక నూతన సంవత్సరంలో అడుగుపెట్టించిన విధానం కొరకై
నడిపించిన విధానం కొరకై దేవాది దేవునికే సమస్తమైనటువంటి ఘనత, మహిమ, ప్రభావాలు కలుగునుగాక. మరి చేరువచ్చిన మీ అందరికీ, సంఘ నాయకులకు, విశ్వాసులకు, నూతనంగా మన మధ్యలో ఉన్నటువంటి దేవుని సేవకులు రెవరెండ్ సపన్ కుమార్ గారికి, అదేవిధంగా మరి కిరణ్ కాంత్ గారి దంపతులకు కూడా సంఘ పక్షాన మరియు మా కుటుంబ పక్షాన నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. గట్టిగా స్తోత్రం చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. చాలా సంతోషం. మరి దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 19వ వాక్యంలో నుండి ఈ నూతన సంవత్సరంలో దేవుడిచ్చేటువంటి గొప్ప వాగ్దానం, లేక దేవుడు చేసేటువంటి ఒక నూతనత్వం ఏంటి అనేది ఈ వాక్యం ద్వారా మనము ధ్యానం చేద్దాం. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 19వ వాక్యాన్ని నేను చదువుతాను, దయచేసి గమనించాలని మనవి చేస్తా ఉన్నాను. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేస్తున్నాను, ఇప్పుడే అది మొలచును, మీరు దానిని ఆలోచింపరా? నేను అరణ్యములో త్రోవ కలుగు చేస్తున్నాను, ఎడారిలో నదులు పార చేస్తున్నాను. ఈ నూతన సంవత్సరంలో అనగా ఈ 2025వ సంవత్సరంలో దేవుడు మనందరినీ ప్రేమించి మన కుటుంబాలకైతేనేమి, మన సంఘానికైతేనేమి ఇచ్చినటువంటి శ్రేష్టమైన వాగ్దానం ఇది. ఇశ్రాయేలు ప్రజలు బబులోను చెరలో అరణ్యములో ఉన్నట్టుగా ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు లేక దేవుడు తన కృప ద్వారా వారందరినీ కూడా విమోచించడానికి ఇష్టపడి చెప్తున్న మాట, నేను ఒక నూతన క్రియ చేయబోతున్నాను, మీరు దాని గురించి ఆలోచించరా? ఒక ప్రశ్న అనేది అక్కడ మనకు కనిపిస్తూ ఉంది. ఈరోజు ఈ రాత్రి నూతన సంవత్సరంలో ఉన్నటువంటి మనము దేవుడిచ్చేటువంటి వాగ్దానాన్ని ఆలోచన చేయాలి. ఏంటనంట, ఒక నూతన క్రియ అనేది దేవుడు మన జీవితాల్లో చేయబోతూ ఉన్నాడు. అది చాలా చక్కని మాట. అది ఇప్పుడే మొలచును, దాని గురించి మనం ఏం చేయాలంట, ఆలోచించాలి. చాలా సందర్భాల్లో అన్ని విషయాల కొరకు మనం ఆలోచన చేస్తాం, కానీ ఆధ్యాత్మిక జీవితం కొరకు చాలా తక్కువ రీతిలో ఆలోచన చేస్తూ ఉంటాం. అలాంటి మనకి రాత్రి దేవుడిచ్చిన వాగ్దానం ఏంటంటే, మీరు దానిని ఆలోచించరా? ఒక ప్రశ్న వేస్తూ ఉన్నాడు. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు లేని జీవితము ఏమండి, అరణ్యము, ఎడారి వంటిదే. అదేంటి పాస్టర్ గారండి, మనం అందరం ఆయన కలిగి ఉన్నాం కదా, అలాంటప్పుడు మన జీవితాలు అరణ్యాలు ఎలా అవుతాయి, ఎడారి ఎలా అవుతుంది అనొచ్చు. చూడండి, ఆయన కలిగి ఉన్నాము అని చెప్పినంత మాత్రాన మనము నిండుదనము కలిగి ఉండలేదు అనేటువంటి సత్యాన్ని కూడా గమనించాం. ఈ నూతన సంవత్సరంలో మనం చేయాల్సిన పని ఏంటంటే, అరణ్యము అంటే మన జీవితంలో, ఎడారి అంటే మన జీవితంలో దేవుడు ఒక గొప్ప నూతన క్రియ అనేది చేయబోతున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. చెప్పలేదు హల్లెలూయా. చూడండి, ఇశ్రాయేలు ప్రజలు పశ్చాత్తాప పడుతూ దేవుని తోటి తిరుగుతున్నప్పుడు దేవుడు చేసినటువంటి వాగ్దానాన్ని మనం చూద్దాం. 4వ అధ్యాయము యాకోబు పత్రిక 8వ వాక్యం ఒకసారి చదివితే అక్కడ ఇచ్చేటువంటి మరొక శ్రేష్టమైన వాగ్దానం మనం చూస్తాం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వాక్యం, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును, మీ చేతులను శుభ్రం చేసుకునండి, ద్విమనస్కులారా మీ హృదయములను శుద్ధిపరుచుకోండి. దేవుడి రాత్రి ఈ నూతన సంవత్సరంలో మనకిచ్చే వాగ్దానము మరియు హెచ్చరిక కూడా ఏం చేయాలంట, దేవుని యొద్దకు రావాలి, తర్వాత చేతులు శుభ్రం చేసుకోవాలి. ఇది చాలా ప్రాముఖ్యం. ద్విమనస్కులారా, రెండు ఆలోచన కలిగి ఉండేవారులారా, రెండు మనస్సులు కలిగి ఉండేవారు ఏం చేయాలంట, మీ హృదయములను శుభ్రం చేసుకోవాలి. ఇశ్రాయేలు ప్రజలు పశ్చాత్తాపడుతూ దేవునితో తిరుగుతున్నప్పుడు దేవుడు ఇచ్చిన వాగ్దానం. ఒకవేళ ఈ రాత్రి మనం ఆలోచన చేయాలి, గడిచిన సంవత్సరం అంతా కూడా దేవుని తట్టు తిరగకుండా, దేవుని వాక్యాన్ని తట్టు తిరగకుండా, వాక్యానికి లోబడకుండా, విధేయులం కాకుండా ఉన్నటువంటి పరిస్థితి ఉంటే కనుక ఈ రాత్రి దేవుడు అంటున్నాడు, మీరు నా తట్టు తిరగాలి. ఏం చేయాలంట, దేవుని తట్టు. అక్కడ అందుకే మాట, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వస్తా. మనం దేవుని దగ్గర రాకపోతే దేవుడు మన దగ్గరికి రాడు, అందులో ఎలాంటి సందేహం లేదు. కాబట్టి నూతన సంవత్సరం వాగ్దానం మనం గమనించాలి. ఏమండి, అరణ్యం ఎలా ఉంటుందో మనకు తెలుసా? అదే పాస్టర్ గారు మేము ఇప్పుడు వెళ్ళాము అరణ్యంలో కనొచ్చు.
అరణ్యం ఎలా ఉంటుందంట? భయాందోళన కలిగినటువంటి పరిస్థితి, అశాంతితో కూడిన పరిస్థితి, అపాయము, దారి లేక గమ్యము లేనిదే ఉంటుంది అరణ్యం. అరణ్యములో ఏమంటే, అందుకే కీర్తనకుడు ఒక మాట అంటాడు, గాఢాంధకారపు లోయలో నేను సంచరించునను భయపడను. కారణం ఏంటంటే దావీదుకు తెలుసు, నేను నమ్మిన దేవుడు ఈ అరణ్యములో నన్ను కాపాడుతాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇశ్రాయేలు ప్రజలు కూడా అరణ్యంలో నడిచారు. అదేంటండి, వారికి భయమే లేదా, వారికి అశాంతి కలగలేదా, వారికి అపాయాలు కలగలేదా అని మనం అనుకోవచ్చు. కానీ దేవుడు అయ్యా నిశ్శబ్దం. ఇశ్రాయేలు ప్రజలు కూడా ఐగుప్తు విడిచి కానానుకు బయలుదేరి వెళ్తున్నప్పుడు వారు నడిచిన మార్గము అరణ్యమే. ఆ అరణ్యములో భయాందోళన వచ్చినప్పుడు, అపాయం వచ్చినప్పుడు, గమ్యము లేని పరిస్థితిలో ఒక చక్కటి మాట ఉంటుంది. దేవుడు అంటండి, పగలు చెప్పాలి, పగలు మేఘ స్తంభమై రాత్రి అగ్ని స్తంభమై ఆ అరణ్యముల వారిని నడిపిస్తూ వచ్చారు. ఈ నూతన సంవత్సరంలో కూడా దేవుడు చేయబోతున్నది అదే. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయబోతున్నాను. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రెండోది ఏంటంటే ఎడారి. ఆ ఎడారి ఎలా ఉంటుందంటే, అది కూడా మనం చూడలేదు, వినటం తప్ప కదా. ఆ ఎడారి ఎలా ఉంటుందంట? నిర్జీవమైనదై, నిష్ఫలమైనదై, భయంకరమైనదై, ఏ మనిషి కూడా సంచారం లేనటువంటి ఎడారి. ఒకవేళ గడిచిన సంవత్సరంలో మన జీవితాలు అలా ఉంటే కనుక, గడిచిన సంవత్సరంలో మన జీవితాలు నిర్జీవమైపోయి ఉంటే కనుక, మన ఆత్మీయ స్థితి నిష్ఫలమైనది అయితే, మన జీవితాల్లో దేవుడు లేని సంచారం వంటిది అయితే కనుక, దేవుడు అంటున్నాడు, ఈ నూతన సంవత్సరంలో ఆ ఎడారిని నిన్ను విడిపిస్తాను. దేవుని స్తోత్రం కలుగును గాక. చెప్తామా హల్లెలూయా. అందుకే ఒకసారి వాక్యంలోకి వెళ్దాం, చదవండి ఒకసారి. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 19వ వాక్యం చదువుదాం ఒకసారి. రెండవ భాగం. నేను అరణ్యములో త్రోవ కలుగు చేస్తున్నాను, ఎడారిలో నదులు పారు చేస్తున్నాను. ఈ నూతన సంవత్సరంలోకి వచ్చిన మనము ఒకవేళ గత సంవత్సరంలో అరణ్యం వంటి జీవితం జీవిస్తే, ఏమండి ఎడారి వంటి జీవితం జీవిస్తే కనుక దేవుడిచ్చే వాగ్దానం ఏంటి తెలుసా? ఆ అరణ్యములో ఏం చేస్తానంటున్నాడు ఆయన? త్రోవ కలుగు చేస్తానంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్దాం హల్లెలూయా. అదేవిధంగా రెండో మాట, ఎడారిలో నదులు పార చేస్తాను. హల్లెలూయా. ఏమండి, ఈ అరణ్యములో త్రోవ కలుగు చేస్తానంటే ఆయన ధైర్యాన్ని ఇస్తున్నాడు. ఈ నూతన సంవత్సరంలో ఒక గొప్ప నిరీక్షణ కలిగిన మా గమ్యాన్ని మన ముందు ఉంచుతూ ఉన్నాడు. మరొక మాట ఏంటంటే, మరొక వాగ్దానం, ఎడారిలో నదులు అంటే ఎండిన జీవితాలను సస్యశ్యామలమైనవిగా, ఏమండి జీవం కలిగినవిగా, ప్రయోజనకరమైనవిగా మారుస్తానని దేవుడు వాగ్దానం చేస్తాడు. నేనంటాను ఈ రాత్రి దేవుని సంఘమా, ఒకవేళ 2024వ సంవత్సరంలో మన జీవితము అరణ్యం వంటిది ఉంటే, 2024వ సంవత్సరం మన జీవితం ఎడారిగా ఉంటే కనుక, ఈరోజు 2 వాగ్దానం చేస్తున్నాడు దేవుడు. అరణ్యములో త్రోవ కలుగు చేస్తాను. అరణ్యములో నీకు భయం అవసరం లేదు, అరణ్యములో నీకు అపాయం రాదు, నేను గమ్యం ఇస్తాను, ధైర్యం ఇస్తాను, నిరీక్షణ ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు. రెండవది ఏంటంటే, రెండవ వాగ్దానం, ఎడారి వంటి నీ జీవితంలో, నా జీవితంలో మనుష్య సంచారం లేదు, ఎలాంటి పరిస్థితి నోచుకోలేదు అనేటువంటి ఆలోచన ఉంటే కనుక 2020 సంవత్సరం దేవుడు అంటున్నాడు, ఆ ఎడారిలో నదులను పారు చేస్తాను, నీ హృదయంలో జీవజలాలను సస్యశ్యామలంగా మారుస్తాను, ఎండిన నీ బ్రతుకును, ఎండిన నీ జీవితాన్ని సస్యశ్యామలమైనగా మారుస్తాను, జీవము కలిగినదిగా, అనేకులకు ప్రయోజనకరంగా మారుస్తానని చెప్పి దేవుడు ప్రతి ఒక్కరి జీవితానికి వాగ్దానం చేస్తాడు. కనుక ఈ 2 వాగ్దానాలు ఏంటంట, అరణ్యంలో త్రోవ కలుగ చేస్తాడు, ఎడారిలో నదులు కలుగ చేస్తాడు. కనుక ఈ 2 వాగ్దానాలు నూతన సంవత్సరం మన జీవితం నెరవేరాలి అని అంటే మనం ఏం చేయాలి తెలుసా? ఒకవేళ గత సంవత్సరంలో దేవునికి తిరుగుబాటుకు వ్యతిరేకంగా ఏదైతే చేశామో ఆ విషయంలో పశ్చాత్తాపడుతూ ప్రభు పాదాల దగ్గరికి వస్తే తప్పకుండా ఈ నూతన సంవత్సరంలో ఈ 2 వాగ్దానాలు దేవుడు మన జీవితంలో నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. కనుక మరి ఆ వాగ్దానం పట్టుకొని ఈ మాత్రం కూడా వెనకడుగు వేయక ఆయన చేసేటువంటి నూతన కార్యాన్ని మన జీవితాల్లో చూద్దాం. ఆయన ఇచ్చేటువంటి నూతన ఆ తలంపులను మనం అనుభవిద్దాం. ఆయన ఇచ్చేటువంటి నూతన ఆత్మతో నింపబడి నూతనమైనటువంటి మార్గంలో నూతనమైన విశ్వాసంతో మన అడుగులు ముందుకు వేద్దాం. దేవుడు అట్టి రీతిలో మనందరినీ నడిపించి ఆయనకు అనుకూలమైనటువంటి జీవితాలుగా మలచి
ఆయన నామ ఘనత కొరకు మనలను పరిశుద్ధపరచును గాక. తలలో ఉంచి కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేద్దాం. తలలో ఉంచి కళ్ళు మూసుకునండి, చిన్న ప్రార్థన. మరొకసారి దేవుని అయ్యాదిగో నీ వాక్యం సెలవిస్తుంది, వాగ్దానం చేశావు నాయన. గడిచిన సంవత్సరంలో నా జీవితం అరణ్యం వంటిదిగా, ఎడారి వంటిదిగా ఉన్నప్పుడు నాయన నేను ఎంతో ఆందోళన చెందాను. నిశ్చయమైనదిగా ఉన్నప్పుడు భయాందోళనకు గురయ్యాను. ఎవరు లేరు నాకు అనుకున్నప్పుడు ఎంతో కుమిలిపోయాను. అలాంటి నా జీవితంలో మరొక నూతన సంవత్సరం మీరు ఇచ్చి ఒక శ్రేష్టమైన వాగ్దానం, అరణ్యం వంటి నీ జీవితంలో త్రోవ కలిగి చేస్తానంటున్నావు. ఎడారి వంటి నా జీవితంలో, ఎండిన నా జీవితంలో నదులు పారజేస్తూ సస్యశ్యామలమైనదిగా మారుస్తున్న వాగ్దానం చేశావు. అందుని బట్టి నేను కృతజ్ఞురాలనై ఈ నూతన సంవత్సరంలో నడుస్తాను దేవా అని ఒక తీర్మానంతో ముందుకు వెళ్దాం. మహోన్నతుడు మీకు వందనాలు. మరొకసారి నీ పాద సముఖంలో నిలబెట్టినందుకు స్తుతులు చెల్లిస్తున్నాను. ఈ నూతన సంవత్సరంలో అనగా 2025వ సంవత్సరంలో నాయన నన్ను మమ్మల్ని ప్రేమించి మరొక నూతన వాగ్దానాన్ని మాకు ఇచ్చావు. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేస్తున్నానని చెప్పి, ఒకవేళ మా జీవితాలు అరణ్యం వంటివిగా, ఎడారి వంటివిగా గత సంవత్సరాలు ఉంటే కనుక వాటిని సస్యశ్యామలంగా ఎడారిని ఆయన మరి త్రోవ కలుగు చేస్తానని, నిండు ధనము కలుగు చేస్తాన వాగ్దానం చేసాను. నీ స్తోత్రాలు. విత్తబడి మాట మీరు ఇచ్చిన వాగ్దానం, మీరు చేసిన ఒక నూతన క్రియ మా జీవితాల్లో జరగడానికి నీ సహాయం అనుగ్రహించండి. మేమంతా కలిసి నాయన ఏ మాత్రం కూడా వెనుకడుగు వేయక నాయన, అదిగో మా ముందును వెళ్తున్నావు, మమ్మల్ని నడిపిస్తున్నావు. ఆ మార్గం నడిచి నీ చెంతకు చేరి ఆనందించే భాగ్యం దయచేయండి. సమస్తమైనటువంటి ఘనత, మహిమ, ప్రభావాలు మీకు చెల్లిస్తూ నీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసయ్య పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను మా తండ్రి, ఆమేన్. అందరికి వందనాలండి. దేవుడు మనందరిని దీవించిన మరొకసారి మీ అందరికీ మా కుటుంబ పక్షాన నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. సమయంలో ఆంధ్రప్రదేశ్ తరపున మరి పువ్వు ఏ విధంగా అయితే మరి అద్భుతంగా ఆహ్లాదకరంగా ఉందో, మంచి సువాసన ఇస్తూ ఉందో, మరి ఈ ఇరువురు పాస్టర్లు కూడా అలాంటి సేవే సంఘాలకు చేయాలని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ పాస్టర్ గారు. ఈ కేక్ని మరి కట్ చేయవలసిందిగా మరి అప్పార మాస్టర్ గారు వారి యొక్క కుమార్తె అల్లుడు స్విట్జర్లాండ్ నుంచి వచ్చారు, కిరణ్ కాంత్ అండ్ రజని, వారు వచ్చి కేక్ని కట్ చేస్తారు. రండి అమ్మ ఒకసారి కేక్ని మీ అమ్మ సతీష్ అలా వేస్తుండు పాట. రండి కిరణ్, రజని రా. వీళ్ళు స్వహస్తాలతో కేక్ని కట్ చేస్తారు. తదుపరి క్యాండిల్ సర్వీస్ని మరి సతీష్ బెహ్రా గారు, అదే సోన్ బెహ్రా గారు క్యాండిల్ సర్వీస్ని ప్రారంభిస్తారు. ఒకసారి రండి సతీష్, సతీష్ సౌండ్ పెట్టండి. ఓకే ఫస్ట్ తప్పలు పడదాం. భవిష్యో 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 నిత్యము నీ కృపతో ఉంచితివా, దినములన్నీ తరుగు క్యాండిల్స్ దయచేసి అందరూ ఇక్కడ ఇస్తూ ఉంటారు. నీ దయతో నన్ను కాచితివా, నీకే వందనం, నన్ను ప్రేమించిన యేసయ్యా, నీకే స్తోత్రము, నన్ను రక్షించిన యేసయ్యా, క్యాండిల్ మీ దగ్గరికి వస్తాయి. అవి నన్ను ప్రేమించిన యేసయ్యా, నీకే స్తోత్రము, నన్ను రక్షించిన యేసయ్యా. సంవత్సరములు వెడుచుండగా
నిత్యము నీ కృపతో ఉంచితివా దినములన్నీ తరుగుచుండ మా ఫ్యాన్లను ఒకసారి ఆపండి, నీ దయతో ఫ్యాన్లను ఆపండి ఒకసారి. నచ్చితివా మీ క్యాండిల్ లేదు. క్యాండిల్ ఒకసారి లేచి నిలబడదు, అందరూ కూడా లేచి నిలబడదా. క్యాండిల్స్ అందరూ షేర్ చేసుకోండి. సతీష్ గారు, సోమన్ గారు అలిస్తూ ఉన్నారు. అమ్మ ఇచ్చిన అందరికీ అందించండి. కాలమంతా నీ చల్లని నీడలో నడిపించినావు నే చేసిన పాపమంతా కలువరి సార్ అందరూ అందుకొని అందరూ క్యాండిల్ లైట్స్ ఆపండి ఒకసారి. ఏ విధంగా ఉందో సతీష్ అమ్మ షిజు లైట్స్ ఆపండి. మరి మన చేతిల్లో క్యాండిల్ ఉంది, మొత్తం లైట్స్ అక్కడ ఆఫ్ చేస్తే వెనకాల మరి బోర్డు క్యాండిల్ ఏ విధంగా అయితే ఇంకా అది రైట్. మరి వెలుగు అక్కడ క్యాండిల్ వెలిగిందో, ఈ యొక్క నూతన సంవత్సరంలో అదే వెలుగును ఇతరులకు నేను చూపిస్తాను. అటు రీతిగా మనందరూ కూడా ఒక తీర్మానం చేసుకోవాలి. మరి దయచేసి అందరూ కూడా క్యాండిల్స్ బయట చూపించండి. మనం ఏంటంటే పైకి చూపించండి, ఇటు నుంచి ఒక ఫోటోగ్రఫీ చేస్తూ ఉంటాడు. మరి క్యాండిల్ ఏ విధంగా అయితే వెలుగుతూ ఇతరులకు చూపిస్తుంది, అటు రీతిగా కూడా మనం కూడా చూపించాలని కోరుతూ అందరికి తెలిసిన పాట సంతోషం పొంగింది. సంతోషం పొంగింది, సంతోషం పొంగింది, సంతోషం పొంగుచున్నది. హల్లెలూయా, యేసు నన్ను రక్షించిన నాటి నుండి నేటి వరకు సంతోషం పొంగుచున్నది. సంతోషం పొంగింది, సంతోషం పొంగింది, సంతోషం పొంగుచున్నది. హల్లెలూయా, యేసు నన్ను రక్షించిన నాటి నుండి నేటి వరకు సంతోషం పొంగుచున్నది. థ్యాంక్ యూ. We wish you. We wish you. We wish you. దయచేసి క్యాండిల్స్ కూర్చుందా. నూతన క్యాలెండర్స్ ఇక్కడ మరి యొక్క క్యాలెండర్స్ ఆవిష్కరణ, మరి దీన్ని ప్రార్థన చేసుకుంటూ పెద్దలు అప్పారా మాస్టర్ గారు దీన్ని కట్ చేసి క్యాలెండర్స్ ఓపెన్ చేస్తారు. మేనా టీచర్ గారు రండి. అప్పారా మాస్టర్ గారు వచ్చి మరి క్యాలెండర్స్ అమ్మ దయచేసి ఒక 10 నిమిషాల్లో ప్రోగ్రాం అవుతుంది. మనకి సంతోషం ఏంటంటే క్విజ్లో 3 రాశారు. సతీష్ బెహ్రా గారు, రాజారావు గారు, రామిరెడ్డి గారు కూడా రాశారు. చాలా సంతోషం అనిపించింది. తప్పని కొట్టండి ఒకసారి. రామిరెడ్డి గారు పాల్గొనడం అంటే ఆ 3 రాశారు. రండి. అప్పారా మాస్టర్ గారు, మేనా టీచర్ గారు, అప్పారా మాస్టర్ వాళ్ళు ఇరువురు రావాలి. అక్క ఒకసారి రండి. కట్ చేస్తారు. ప్రార్థన ఫాస్ట్ గారు చేస్తారు. పాస్టర్ గారు ప్రార్థన చేసిన తర్వాత అప్పారా మాస్టర్ దీన్ని కట్ చేస్తారు. ఆ వీడియోస్ అన్ని తిండి లాస్ట్ వచ్చింది. అందరూ సతీష్ ఒకసారి పెద్దలందరూ రావాలి. ప్రేమ కలిగిన మా తండ్రి, ఈ స్తోత్రాలు మరొకసారి నీ సన్నిధికి వస్తున్నాం. నూతన సంవత్సరంలో మమ్మల్ని అందరినీ నాయన నీ ప్రేమ చేత నడిపించారు. మేమెంతగానో మీకు కృతజ్ఞులమై ఉన్నాం. నీకు స్తోత్రాలు. మరి ఇంతవరకు జరిగినటువంటి ఆరాధన క్రమం అంతట్లో గత రాత్రి నుండి ఆయన నేటి ఈ సమయం వరకు కూడా నీ రెక్కల చాటు నడిపించారు. మీకు వందనాలు. మరి సమయంలో మరి ప్రతి సంవత్సరం విధంగానే సంఘానికి నా తండ్రి క్యాలెండర్ ఇవ్వడానికి నాయన పెద్దలు నిర్ణయించినప్పుడు ఇది నాయన అది ఆవిష్కరిస్తున్నాం. పెద్దలైన వారి చేత ఈ క్యాలెండర్స్ ఆవిష్కరించబడుతుండగా ప్రతి ఇంట్లో నేను ఆ క్యాలెండర్ ఉండగా దాని మీద ఉండే ప్రతి వాక్యము నేను అనుదినము వారు జ్ఞాపకం చేసుకుని కృప చూపించండి. నీ సహాయం అనుగ్రహించండి. యేసయ్య పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను మా తండ్రి. ఆమేన్. మాస్టర్ గారు కట్ చేయండి. మరి క్యాలెండర్స్ తెలుసు కదా, ఇప్పటి వరకు అది ఎవరికి ఎలా ఉందో కూడా తెలియదు. ఇప్పుడేనది కట్ చే చప్పట్లు కొడుతూ ఒకసారి చప్పట్లు కొడుతూ తండ్రి కుమారు పరిశుద్ధాత్మ రూపంలో కట్ చేస్తున్నాం. ఈ సంవత్సరం క్యాలెండర్ సూపర్.
నిత్యము నీ కృపతో ఉంచితివా దినములన్నీ తరుగుచుండగా నీ దయతో నన్ను కాచితివా ఒకసారి అందరూ పట్టుకో ఒకసారి. అమ్మా క్యాలెండర్స్ ఒకసారి పాస్ట్ గారు రండి. ఏం ఒకసారి ఈ సమయంలో మన మధ్యలో ఉన్నటువంటి మరి సాగర్ గారు ఒకసారి ముందుకు రావాలి. సాగర్ ఇక్కడ చెప్పండి కొడదాం. ఇక్కడ ఫస్ట్ చూశారు కదా, మనకి వాగ్దానం ఒకటి ఉంది, పాస్టర్ గారు ఇచ్చారు. ఆ వాగ్దానం చర్చి ముందు మీకు ఇస్తాం. ఇప్పుడు నా మందిరమును మీ మధ్య ఉంచెదను, మీ యందు నా మనస్సు అసహ్యపడదు. లేవి కాండంలో 26:11 ఉంది. మరి అదేవిధంగా యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానం కలుగు చేయను గాక అంటూ ఉంది.